ఈ పచ్చ మార్కులు కనబడదేమో మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఆ పక్కకు మనకు సంభవించిన ప్రమాదం ఆ రెడ్ మార్క్ అధ్యక్ష. అధ్యక్ష, నేను పెనుగంగ నదితో ప్రారంభిస్తా. ఈ పెనుగంగ నది మీద ఇవి మహారాష్ట్ర కట్టినటువంటి బ్యారేజీల అధ్యక్ష. 31 బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకొక 9 బ్యారేజీలు ఇప్పుడు మహారాష్ట్ర కడుతున్నారు. అంటే పెనుగంగ ఈ బ్యారేజీల విషయం అక్కడ సిడబ్ల్యూసీలో ఉండదు అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళని ఎప్పుడు అడిగినా వాళ్ళు సింపుల్గా ఇతర రాష్ట్రాలకు కానీ సిడబ్ల్యూసీకి కానీ ఇచ్చే సమాధానం ఏంటంటే వీఆర్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ లిమిట్స్. మేము మాకు కేటాయించబడ్డ నీళ్ల పరిమితిలోనే ఉన్నాము, మేము అతిక్రమించలేదు అంటారు. కానీ ఈ వివరాలు వాళ్ళు సమర్పించరు. ఇవి ఎవరికి అందుబాటులో ఉండే అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని సందర్భాలలో రాత్రి 3 గంటల వరకు అధ్యక్ష, 2 గంటల వరకు ఇవి నేను వ్యక్తిగతంగా కొద్దిమంది సహాయకులతోని పరిశోధన తీసినటువంటి అంశాలు అధ్యక్ష. గూగుల్ మ్యాప్స్ పెట్టి అక్కడ ఏం జరిగింది, మన బతుకు ఏమవుతుంది రేపు అని చాలా కన్సర్న్తోని వెతికి అనేక వందల గంటలు శ్రమించి తయారు చేసినటువంటి వివరాలు అధ్యక్ష. తమరు చూడొచ్చు అధ్యక్ష, ఇది ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఇది వాళ్ళు కట్టిన బ్యారేజీలు కూడా అధ్యక్ష షేక్ హ్యాండ్ బ్యారేజీలు అధ్యక్ష. ఒక్క బ్యారేజ్ కాని నీళ్లు పై బ్యారేజీకి తగులుతాయి అధ్యక్ష. ఈ విధంగా ఇది బ్యారేజీలు నిర్మించేటువంటి పద్ధతి అధ్యక్ష. ఇవన్నీ ప్రతి రెడ్ మార్క్ ఉన్న చోట బ్యారేజీలు ఉంటాయండి. నేను గౌరవ సభ్యులకు సప్లై చేసినటువంటి పెన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే మీ ఇళ్ళ వద్ద కానీ మీ కార్యాలయాల్లో కానీ ఓపెన్ చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఆల్రెడీ 31 బ్యారేజీలు కంప్లీట్ చేసినారు అధ్యక్ష. ఒక 9 బ్యారేజీలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఫలితం ఏమవుతుంది అధ్యక్ష? దీని రిజల్ట్ ఏమైంది? నెట్ రిజల్ట్ ఏంది? ఇలా పెనుగంగలో మనం వస్తాం అనుకునేటువంటి నీళ్లు రావు. 40 బ్యారేజీలు అంటే ఒక్కొక్క బ్యారేజీ కాడ 1 టీఎంసీనో 2 టీఎంసీనో 3 టీఎంసీనో యావరేజ్ ఒక 2-2.5 టీఎంసీలో అనుకుంటే దాదాపు 80 నుంచి 100 టీఎంసీలు ఆగిపోతాయి అధ్యక్ష. అంటే వర్షాలు స్టార్ట్ కావాలి, వాళ్ళ చెరువులు నిండాలి, ఆ చెరువులు పొంగాలి, అప్పుడు ఉపనదులు వాగులు వంకలు పొంగాలి, అప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండాలి, మళ్ళీ అక్కడ సర్ప్లస్ కావాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నదిలోకి నీళ్ళు రావాలి, అప్పుడు మేజర్ ప్రాజెక్టులు నిండాలి, అవి నిండిన తర్వాత మళ్ళీ వర్షాలు కుడవాలి, తర్వాత వాళ్ళ బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత మళ్ళీ వర్షం కురిస్తే మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష, లేకపోతే రావు. ఇది ఈ పరిణామం అధ్యక్ష. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా సార్ ఈ రెడ్ మార్క్ ఉన్న చోటల్లా ఇవన్నీ కూడా బ్యారేజీల నిర్మాణం స్పష్టంగా కనపడుతుంది మనకు. ఇప్పుడు స్క్రీన్లో మనం చూడగలుగుతా ఉన్నాం చాలా క్లియర్గా. ఈ విధమైనటువంటి బ్యారేజీలు ఇబ్బడి ముబ్బడిగా ప్రతి నది మీద ప్రతి చోట వాళ్ళు కట్టినారు అధ్యక్ష. బ్యారేజీ కట్టడం, పక్క తీసుకెళ్ళటం, ఇవి లిఫ్ట్ పెట్టుకోవడం అధ్యక్ష. ఇట్లా అనేకమైనటువంటి లిఫ్ట్లు అధ్యక్ష, అంతు ఆధారం లేనటువంటి లిఫ్ట్లు. ఈ విధంగా బ్యారేజీలు, లిఫ్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టినారు. బ్యారేజ్ కట్టకుండా నీళ్ళు తీసుకోగలిగే అవకాశం ఉంటే అక్కడ డైరెక్ట్గా లిఫ్ట్లు పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. ఇది పెనుగంగ నది యొక్క పరిస్థితి. ఒకటే నేను ఓపెన్ చేసి చూపించాను. దాని తర్వాత ఇది పూర్ణా నది కదా, ఇది పూర్ణా రివర్ అధ్యక్ష. పెనుగంగ ఒక్క నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఏ ఒక్క నదిని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా మనం ముందు పోతున్న ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలని. ఇది పెనుగంగ ముందు చూపించాను అధ్యక్ష నేను, దాని తర్వాత పూర్ణా నది. దీని మీద కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవి నల్ల కనపడేటివన్నీ వాళ్ళ మీడియము మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష. ఇవన్నీ డాట్స్ అని కూడా అంటే ఇవి నిండాలి, చిన్న చెరువులు నిండాలి, మీడియం ప్రాజెక్టులు నిండాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నిండాలి, ఆ తదనంతరం నదిలోకి నీళ్ళు రావాలి, బ్యారేజీలు నిండాలి, అప్పుడు వర్షం కురిస్తే మనకు నీళ్ళు అధ్యక్ష, లేకపోతే రావు. ఇంకా మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఈ పద్ధతిలో అధ్యక్ష అది పెనుగంగ కావచ్చు, పూర్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, గోదావరి ఉపనది ప్రవర కావచ్చు, ప్రవర ఉపనది మూల కావచ్చు,
కృష్ణా కావచ్చు, కృష్ణా ఉపనదులు భీమా కావచ్చు, పంచగంగ కావచ్చు, అన్నిటి మీద కలిసి 450 వరకు బ్యారేజీలు నిర్మించినారు అధ్యక్ష. ఈ కేటాయింపులు ఎక్కడ ఏ సిడబ్ల్యూసీ దగ్గర ఉండయి, ఎవరు నిరోధించరు. ఇవి అనేక పెట్టుబడులు పెట్టి వాళ్ళు కట్టేసినారు అధ్యక్ష, సంవత్సరాల తరబడి కట్టేసినారు. ఈరోజు ఇవ్వలం కూడా దాన్ని కూల్చగలిగిన పరిస్థితి కాదు. ఆడికి పోతే ఆ రైతుల దగ్గర పోతే ఆ పేచీలు పెడితే రక్తపాతాలు జరుగుతాయి తప్ప వాటిని నిరోధించే పరిస్థితి కాదు. ఇక్కడ ఏ నది మీద చూసిన ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇది గోదావరి నది అధ్యక్ష. ఇది గోదావరి, ఇక్కడ నాసిక్ అధ్యక్ష. ఈ పక్కనే త్రయంబక్ ఉంటుంది. ఈ నాసికా త్రయంబక్లో ఇక్కడ గోదావరి నది పుడుతుంది అధ్యక్ష. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ పక్కన ఉన్న నది దాని ఉపనది ప్రవర అధ్యక్ష. గోదావరి ఉపనది, ఇది గోదావరి, దాని ఉపనది, దానికి ఇది ప్రవర. ఈ రకంగా దాని ఉపనదులు, ప్రవరకు ఉన్నటువంటి ఉపనదులు ఎక్కడ చూసినా అధ్యక్ష, తమరు ఎక్కడ తెలిసి చూడండి, ఎక్కడ ఓపెన్ చేయండి, ఇట్లా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ సార్. ఈ బ్యారేజెస్ ఒకటికొకటి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాయి. ఈ బ్యారేజ్లో నిల్వ ఉన్న నీళ్లు నేను తమ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. లైవ్గా ఉంటుంది, మొత్తం నది చూడండి, కంప్లీట్ లైవ్గా ఉంటుంది. మళ్ళీ ఈ బ్యారేజ్ షేక్ హ్యాండ్ ఇస్తుంది అధ్యక్ష. ఆ నీళ్ళు వచ్చి ఈ బ్యారేజ్కి తగులుతుంది. ఇక్కడ అగైన్ బ్యారేజ్ అధ్యక్ష. పవర్ పాయింట్ అదే ప్రజెంటేషన్ యొక్క అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష. తెలవాలి, విషయం అర్థం కావాలి, స్పష్టంగా చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగింది తప్ప ఏదో వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇట్లా ఇదేమో మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆ బ్యారేజ్లను నిండి వాళ్ళు నార్త్ సాగర్ అనే పేరుతో పిలుస్తారు, మనం జైక్వాడ్ అని అంటాం దీన్ని. ఇది 132 టీఎంసీ కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే పైన బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత అంటే ముందు మైనర్ ఇరిగేషన్, తర్వాత మీడియం, తర్వాత బ్యారేజీలు, ఆ తర్వాత మేజర్, మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు. ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు, లేకపోతే లేవు. ఈరోజు మనకు మంజీరంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, ఎస్ఆర్ఎస్పిలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, శ్రీశైలంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష బాబ్లీ అయితే ఏదైతే ఇందాక నేను మనవి చేసినో అది చిట్ట చివరిది అధ్యక్ష. ఇది లాస్ట్ బ్యారేజ్ సార్ వాళ్ళు కట్టింది. అంతకుముందు ఇది మన తెలంగాణ బార్డర్ అధ్యక్ష. ఇక్కడ ఇది చిట్ట చివరిది బాబ్లీ బ్యారేజ్ అధ్యక్ష. ఈ విధమైన వాళ్ళు నది చూడండి అధ్యక్ష, ఎంత లైవ్, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ పద్ధతులన్నీ కూడా ఇవన్నీ మన పాల ఇప్పుడు వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఏ సభ్యుడైనా సరే నేను ఇచ్చిన పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ ఇళ్లలో, మీ టీవీలో కానీ, మీ స్క్రీన్లో కానీ తమరు చూడవచ్చు. దాని మీద సంపూర్ణమైన నిర్ధారణకు రావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆనాటి ముఖ్యమంత్రులు మేము విజనరీలమని చెప్పినారు, మీకు అసలు తెలంగాణలో పరిపాలన రాదన్నారు. మరి ఎక్కడ ఉన్నారో ఈ 450 బ్యారేజీలు అంటే అధ్యక్ష, యావరేజ్గా 3 టీఎంసీ వేసుకున్నా ఎక్కడ పోయా అధ్యక్ష, 1200-1300 టీఎంసీకి వెళ్ళిపోయాయి. ఇది ఎవరి దగ్గర ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఎవరు కాపాడాలా? ఎవరికి మొరబెట్టుకోవాలా? సుప్రీంకోర్టు మన రిస్క్ వస్తుందా? కేంద్ర ప్రభుత్వం వస్తుందా? సిడబ్ల్యూసీ వస్తుందా? ఎవరికి చెప్తే ఏం లాభం ఉంటుంది అధ్యక్ష? ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి. ఇదే పద్ధతి అధ్యక్ష ప్రతి నది మీద కూడా. ఇది మంజీరా అధ్యక్ష, మంజీరానే కదా ఇది, మంజీరా. ఈ పైననేమో మహారాష్ట్ర అధ్యక్ష, కింద కర్ణాటక. ఇది మంజీరా మీద బ్యారేజ్ల అధ్యక్ష. రెడ్ డాట్ ఉన్న ఎక్కడన్నా మీరు ఓపెన్ చేయండి, మీకు అన్నీ ఇవే సాక్షాత్కరిస్తాయి. వాటి ఊళ్ళు, పేర్లు, పక్కన ఏ సిటీలనే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని కట్టుకున్నారు అధ్యక్ష, కంబైన్డ్గా కొన్ని కట్టుకున్నారు.
వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకున్నారు. అధ్యక్ష, ఒక చిన్న విషయం చూపెట్టాలి. వాళ్ళు ఎంత భయంకరంగా కట్టుకున్నారంటే మనకు చిన్న 2 ప్రాజెక్టులు అధ్యక్ష. ఒకటి నిజామాబాద్లో, ఒకటేమో మెదక్లో. మెదక్లో ఉన్న ప్రాజెక్టు పేరు నల్లబాగు ప్రాజెక్ట్ అధ్యక్ష. చాలా పరిమితమైన ప్రాజెక్ట్. నిజామాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ ఏమో కౌలాస్ నాలా అధ్యక్ష. జూకల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. చాలా చిన్న ప్రాజెక్టు అధ్యక్ష. ఇది కౌలాస్ నాలా అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు కట్టిన పద్ధతి చూడండి. ఇది కౌలాస్ నాలా ఎంత అండి? 1 TMC. 1 TMC ప్రాజెక్ట్ అధ్యక్ష. వెరీ స్మాల్. ఒక 6, 7, 8 వేల ఎకరాలకు మన నిజామాబాద్ జిల్లా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేటటువంటిది. దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే వస్తుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు షిండే గారు అడుగుతూ ఉన్నారు. దాని మీద అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది బార్డర్ అధ్యక్ష. దాని నెత్తి మీదనే ఇది మన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది దీని నెత్తి మీదనే. వాళ్ళకు ఉన్న భాగమే ఇంత అధ్యక్ష. మహారాష్ట్ర మనకు కనపడుతుంది. ఈ రేఖ స్టేట్ బార్డర్ అధ్యక్ష. ఈ భాగానికి కూడా వాళ్ళు వదలకుండా ఇక బార్డర్ కానిచ్చి ఇటొకటి ఇటొకటి కౌలాస్ నాలా నెత్తి మీదనే. అంటే వాళ్ళు ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదలలేదు అధ్యక్ష. ఇప్పుడు 2 కనపడతాయి అధ్యక్ష. ఇది వాళ్ళు కట్టాయి, ఇది మన కౌలాస్ నాలా. వాట్ ఎవర్ ఇట్లా ఈ పద్ధతులలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయినాయి. మనం చాలా పెద్ద ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతా ఉన్నాం అధ్యక్ష. మంజీరా అధ్యక్ష, తర్వాత భీమా కూడా ఇదే పద్ధతిలో. ఇవన్నీ రెడ్ డాట్స్ ఉన్నాయి అవే అధ్యక్ష. నేను సమయం ఎక్కువ తలుచుకోలేదు వీటి మీద. వీటి పరిస్థితి అధ్యక్ష. ఇక కృష్ణకు పోతే అధ్యక్ష, ఇది ఆల్మట్టి రిజర్వాయర్, ఇది నారాయణపూర్, పైన వాళ్ళ బ్యారేజ్ ఉండే అధ్యక్ష. మహారాష్ట్ర, కర్ణాటక. పదకొండవది కదా. వాళ్ళు కట్టిన పద్ధతి అధ్యక్ష ఇగో ఇది బ్యారేజ్ అధ్యక్ష. ఇది లిఫ్ట్. 2 కలుపుడు చూడవచ్చు మనం. ఇక్కడ బ్యారేజ్ కట్టేసిండ్రు, ఇక్కడ లిఫ్ట్ పెట్టేసిండ్రు. ఇటువంటి లిఫ్టులు అనేకం అధ్యక్ష. 1, 2 కాదు, చాలా భారీ లిఫ్ట్లు. ఇటువంటి లిఫ్ట్లు అనేకమైనటువంటి లిఫ్ట్లు పెట్టినారు. ఇంకో లిఫ్ట్ ఎక్కడుందా? ఇదొక లిఫ్ట్ అధ్యక్ష. నది చూడండి అధ్యక్ష, కంప్లీట్ లైవ్ ఉంటుంది. ఈ బ్యారేజ్ నుంచి ఈ బ్యారేజ్ దాకా కంప్లీట్ లైవ్ ఉంటుంది. మంచి వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు అట్లా చేసుకున్నారు. అధ్యక్ష, ఈ బ్యారేజ్ ఇది లిఫ్ట్ అధ్యక్ష. కింద బ్యారేజు, ఇది లిఫ్ట్. దానిలో ఎన్ని పైపులని, ఎంత భారీ లిఫ్ట్ అది మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇటువంటి అనేకమైన లిఫ్ట్లు అధ్యక్ష. 1, 2, 3 కాదు, 450 బ్యారేజీలు. వాడికి ఇట్లాంటి లెక్కలేని మేము పరిశోధిస్తే మాకు దొరికినాయి అధ్యక్ష. ఆ గూగుల్ పెట్టుకొని వెతికి 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 పట్టుకుంటా ఉంటే వాళ్ళు అధికారులు ఇచ్చినాయి కావు అధ్యక్ష. వాళ్ళు ఇయ్యని కూడా ఇయ్యరు మనం అడిగితే. మా అంతటా మేము గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి పరిశోధించి పట్టుకున్నటువంటి విషయాలు అధ్యక్ష. ఇట్లా ఈ ఎన్ని చూపెడితే మనం ఇట్లా సభ్యులకు ఇచ్చినాం కదా, వాళ్ళు చూసుకుంటారు. 18 కాడ కూడా ఉన్నాయా? అధ్యక్ష, ఇది బ్యారేజ్, ఇది లిఫ్ట్. కొల్లలు అధ్యక్ష 1, 2 అంటే మనం చెప్పేస్తుంది. ఇట్లా ఎక్కడ పోయినా గోదావరి మీద, కృష్ణ మీద, వీటన్నిటి మీద ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అధ్యక్ష. ఇది ఎవరో స్టోరీ చెప్పేది కాదు. ఇది గూగుల్ మ్యాప్. ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎవరైనా సరే చూడొచ్చు. ఈ విధంగా ఈ కృష్ణ, గోదావరి వీటన్నిటి మీద ఈ బ్యారేజీలు పెట్టిన మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి అధ్యక్ష.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆశించే నీళ్లు తెలంగాణకు రావాలి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు అధ్యక్ష, ఆశలు అడుగంటిపోయి. అంటే ఇవన్నీ నిండి క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ 4 సంవత్సరాలకు ఒకనాడో 3 సంవత్సరాలకు ఒకనాడో దేవుడు మన్నిస్తే ప్రకృతి కరుణిస్తే నీళ్ళు వస్తాయి తప్ప ఇంకా ఎస్ఆర్ఎస్పిలో ఆశలు అడుగంటిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా సింగూరు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ బతుకుతున్నది అధ్యక్ష. ఈరోజు మొత్తం గండిపేట ఉస్మాన్ సార్ అభిపోయినాయి, ప్లస్ సింగూరు ఎత్తిపోయింది. ఈరోజు గోదావరి జలాలు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా తెచ్చే జలాలు అందినాయి కాబట్టి హైదరాబాద్ ఈ మాత్రం మనం కాపాడుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మరి ఈ సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే తెచ్చుకోవాలంటే రీడిజైన్ చేయన్నా వద్దా, ఏం చేయాలి, గౌరవ సభ్యులు సూచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మహారాష్ట్ర కర్ణాటక నిర్మించినటువంటి బ్యారేజీలు చాలా ఉన్నాయి. అవన్నీ సభ్యులకు నేను ఆ పెన్ డ్రైవ్ ఇచ్చున్నా కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయవచ్చు, చూసుకోవచ్చు. లంచ్ టైం కూడా తమరు కాసేపు ఎక్కువేయండి, వారి వారి కార్యాలయంలో వాళ్ళని చూడనివ్వండి. ఆ తదనంతరం మళ్ళీ చర్చ చేద్దాం అధ్యక్ష. ఎంత సమయమైనా కూర్చుందాం, తమరి అనుమతి ప్రకారంగా ఆ ప్రకారం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ క్లాష్ అవుతుందా? అది ఆఫ్ చేసేసి తీసి. ఇది సరిగ్గా వస్తలేదా? వస్తుందా? నేనే వాడతలేను. బాను అధ్యక్ష, ఇది రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఇది 7 మండలాలు తెలంగాణ నుంచి పోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్ అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇదంతా తెలంగాణకే ఉండే 2 వైపులా. ఈ 7 మండలాలు వాళ్ళు తీసేసుకున్నారు. తమకు తెలుసా విషయం. ఇందిరాసాగర్ అనేది ఏదైతే ఉందో అధ్యక్ష, ఇగో ఈ రుద్రమకోట, గోదావరి నది మీద రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ యొక్క హెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఆ ఇంటేకి వెళ్ళు పంప్ హౌజులు పెట్టుకొని నీళ్ళు అక్కడ తెచ్చుకోవాలి అధ్యక్ష. 7 మండలాలు ఆంధ్రాకు పోయిన ధర్మిల ఆ హెడ్ వర్క్స్, ఆ పంపులు, హౌజులు అంతా ఆంధ్రాకు పోయింది అధ్యక్ష. అది మన చేతులు లేదు. కాబట్టి రీడిజైన్ చేయన్నా వద్దా, తెలంగాణ నీళ్ళు రావన్నా వద్దా, రీడిజైనింగే వద్దు మరి ఎట్లా అధ్యక్ష? నీళ్ళు ఎట్లా రావాలా? డెఫినెట్గా రీడిజైన్ చేయాలి, తప్పని పరిస్థితి. ఇదేమో ఇందిరాసాగర్ కథ అధ్యక్ష. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకోటి రాజీవ్ సాగర్ అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండా ఉంటాయి అధ్యక్ష. చాలా భయంకరమైన కుట్ర. ఇదే శాసనసభలో ఆ రోజు నేను కూడా ఉన్నా. కిన్నెరస్థాని నీళ్ళ మీద పంచాయతీ అధ్యక్ష. కిన్నెరస్థాని కింద మన గిరిజనులు ఉంటారు. మాకు ఇస్తే ఒక 10-15 వేల ఎకరాలకు 20 వేల ఎకరాలకు మాకు వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ప్రాంతంలో కట్టిన మేము గిరిజనులం, మాకు ఇయ్యరా అని వాళ్ళ పంచాయతీ. ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష, వారికి తెలిసే విషయం. ఇయ్యకూడదనేది సమైక్య రాష్ట్రం ఆ రోజు వాదన. వారు లేరు, స్వర్గస్థులైనారు. విద్యాధరరావు గారు ఇదే శాసనసభలో వాదించినారు అధ్యక్ష. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ కేటీపీఎస్ కోసం కట్టిన ప్రాజెక్టు, మీకు ఇరిగేషన్ లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అని వారు మాట్లాడినారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తప్పకుండా అక్కడ గిరిజనులకు నీళ్ళు ఇస్తాం. కానీ దీని కుట్ర ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఇది 1960s కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. 64కో 65కో కంప్లీట్ అయింది, నా దగ్గర కరెక్ట్ వివరాలు లేవు. కానీ దిస్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ ఇన్ 1960s, 1960లో కట్టినారు. దీన్ని కట్టిన ప్రాజెక్టు దగ్గర ఇది ఒక విచిత్రమైన కథ అధ్యక్ష. ఏ మూర్ఖ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేస్తారంటే దాన్ని అనుకునే కుట్ర. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇలా పొంగే నీళ్లు సీదా ధవళేశ్వరం పోవాలి. ఈ కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత కేటీపీఎస్ డిశ్చార్జ్ చేసే నీళ్లు డైరెక్ట్ ధవళేశ్వరం పోవాలి. ఇక్కడ వీటి తెలంగాణ ఎండినా సచ్చినా పడుచుకునే పరిస్థితి లేదు. 60లలో 1960sలో కంప్లీట్ అయినటువంటి కిన్నెరసాని ప్రాజెక్టుకు రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏదైతే పెట్టినో అధ్యక్ష, దీన్ని ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్స్ను ఇక్కడ ఇంకో మనిషి సంచారం, మానవ సంచారమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో, అక్కడ ఎటువంటి ఆపరేషన్ పనులు ఉండకూడదనే ఉద్దేశంతో 1996లో 96-99 వరకు ఈ ప్రాజెక్టును కొంచెం పోయి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నోటిఫై చేసిన అధ్యక్ష.
ఎవరైనా చేస్తారా అధ్యక్ష? ఏ బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? దాని ఎకో జోన్ అని ఉంటుంది అధ్యక్ష. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిక్లేర్ చేస్తే దానికి ఎకో జోన్ ఉంటుంది. ఎకో జోన్ 100 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ మన ఆనాటి సమైక్య పాలకులు, సమైక్య ప్రభుత్వం ఆనాడు చేసిన కథ ఏంటంటే కిన్నెరసాని ప్రాంతాన్ని, ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణమై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ జోన్ కింద డిక్లేర్ చేస్తూ ఎకో జోన్ కూడా 10 కిలోమీటర్లు పెట్టిన అధ్యక్ష. అంటే కిన్నెరసాని ప్రాజెక్టు 10 కిలోమీటర్ల దూరం దాకా మానవ సంచారం ఉండకూడదు. ఇంకెట్లా తీసుకోవాలి అధ్యక్ష? ఇప్పుడు మనం ప్రొటెస్ట్ పెట్టినాం, మన ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉన్నాం, ఆ ఎకో జోన్ తగ్గిస్తామంటా ఉన్నాం. అయితే ఈ ప్రపోజ్ చేసిన రాజీవ్ సాగర్ తెలంగాణకు ప్రపోజ్ చేసే ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే అధ్యక్ష, నేను ఊరికే బాధ్యతారహితంగా చెప్పలే. అయితే అంతర్రాష్ట్రీయ వివాదం పెట్టిండ్రు, లేకపోతే పర్యావరణ పంచాయతీ పెట్టిండ్రు. ఈ సోకాళ్ళు రాజీవ్ సాగర్లో అధ్యక్ష దుమ్ముగూడెం నుంచి నీళ్ళు తీసుకోవాలి అధ్యక్ష. ఇక్కడ తీసుకొని ఇది ప్రపోజ్డ్ కెనాల్ అధ్యక్ష. ఈ కెనాలు 40 కిలోమీటర్లు వన్యప్రాణి సంరక్షణ కింద వస్తుంది, 18, 22 కిలోమీటర్లు ఏమో ఎకో జోన్లో వస్తుంది, అడవిలో వస్తుంది. 18 కిలోమీటర్లు మాత్రం వన్యప్రాణి సంరక్షణ డిక్లేర్ చేసిన ప్రాంతంలో వస్తుంది. అంటే ఎకో జోన్ ప్లస్ 2 కలిపి, అంటే ఈ కాలువ రాదిగా, ఇది ముందర పడదు, ప్రాజెక్టు పని ముందర పడదు. అంటే ఇది వచ్చే పద్ధతేనా అధ్యక్ష? ఇప్పుడు వస్తుందా? నీళ్ళు వస్తాయా మనకు? మన నీళ్ళు వచ్చే పద్ధతేనా ఇది? రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ముందర పడుతుందా? పడకపోను అధ్యక్ష, పడకపోను. దీనిలో విచిత్రం ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ గౌరవ సభ్యులు చూడాలి. ఇవి ఇక్కడ ఒక కొంత దూరం కిలోమీటర్ పైప్ లైన్ వేసింది అధ్యక్ష. కిన్నెరసాని క్లియరెన్స్ లేదు, బయట పరిమితస్తుందో రాదో తెలియదు, ప్రాజెక్టు ముందర పడుతుందో లేదో తెలియదు, ఎక్కడ రిజర్వాయర్ పని మొదలు పెట్టరు, దుమ్ముగూడెం కాడ ఇంటేక్ పనులు పెద్దగా ప్రారంభం కావు, కొద్దిగా మట్టి మీద తప్ప పనులు కావు. కానీ దీనిలో అధ్యక్ష దాదాపు 150 కోట్ల రూపాయల ఎస్కలేషన్ ఇచ్చిన అధ్యక్ష కాంట్రాక్టర్కు. ఈ మహత్తరమైన ప్రాజెక్టులు పైపులు చూడాలి అధ్యక్ష. ప్రాజెక్టులు కడితే అధ్యక్ష ఎలక్ట్రోమెకానికల్ పర్చేజెస్, అంటే దానికి అవసరమైన మోటార్లు కానీ పైపులు కానీ ఎప్పుడు కొంటారు అధ్యక్ష? ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 60-70% పూర్తి అయితే పంపులకు కానీ పైపులకు కానీ ఆర్డర్లు ఇస్తారు అధ్యక్ష. అవి పూర్తి అయితే 70% సివిల్ వర్క్స్ అయిపోతున్నాయి అనుకుంటే ఇక ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకుంటే అప్పుడు పూర్తి స్థాయి పేమెంట్ చేసేసి ఆ పైపులు ఆ మోటార్లు తెచ్చుకుంటారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఒకసారి చూడాలి. ఇటువంటి పైపులు కొల్లలు అధ్యక్ష తెలంగాణలో. ఇవన్నీ పైపులే అధ్యక్ష. 750 కోట్ల పైచీలకు బిల్లులు పే చేసినారు. ఏమైనా కమిషనర్ వాడు తీసుకున్నట్టు దాటిండి అధ్యక్ష. రాజీవ్ సాగర్ అక్కడ పడింది. ఇది రాజీవ్ సాగర్. ఇట్లా ఎక్కడ చూసినా అధ్యక్ష, ఇట్లా మీకు ఇంకా చూపిస్తాను, నేను చాలా ఉన్నాయి. ఇవి పైపులు అధ్యక్ష. ఇవి అంత స్పష్టంగా కనబడుతున్నాయి కదా, అంత దూరంగా కనబడుతున్నది కాదు. ఇవి అధ్యక్ష ఈ వరుస తీసిన పైపులు ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఇవి వానకు ఎండకు నలబడిపోయినాయి. ఇవన్నీ కూడా పైపులే అధ్యక్ష. అధ్యక్ష ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ అని చెప్తే ఇందిరాసాగర్ ఏమో హెడ్ వర్క్స్తో సహా భూభాగము, హెడ్ వర్క్స్, నది అన్నీ ఇప్పుడు ఆంధ్రలోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఆ 7 మండలాల్లో రాజీవ్ సాగర్ పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. మరి ఇలా రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకొని పారుతుంటే అనేక మంది శాసనసభ్యులు, అక్కడ గిరిజన ప్రతినిధులు, గిరిజన ప్రజలు కరువు గురై అల్లాడుతుంటే రీడిజైనింగ్ చేసి అక్కడ నీళ్లు తేవన్నా వద్దా? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కన్నా వద్దా? గౌరవ సభ్యులు దయచేసి చెప్పాలి అధ్యక్ష. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ సభ ప్రభుత్వానికి గైడెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా చాలా విషయాలని, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీని తర్వాత మన దేవాదుల ప్రాజెక్టు అధ్యక్ష. కిన్నెరసాని లైవ్ కెపాసిటీ నాకు తెలిసి 7-8 TMC ఉంటుంది.
8.5 టీఎంసీ దాదాపు ఒక 15-20 టీఎంసీలు కిందికి వెళ్ళిపోతా ఉంటాయి. తర్వాత అధ్యక్ష మరో ప్రాజెక్టు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష. ఇది ఇటువంటి ప్రాజెక్టు ఎట్లా కడతారో ఇదేం సంగతో తమరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడికి నేను స్వయంగా పోయిన అధ్యక్ష. ఇది దేవాదుల లిఫ్ట్, ఇది మన పంప్ హౌస్ అధ్యక్ష. ఈ రెడ్ కలర్లో కనిపించేదేమో గెస్ట్ హౌస్ అధ్యక్ష. నేను పోయినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో కూర్చొని సమీక్ష కూడా చేసినాం అధ్యక్ష. అధ్యక్ష ఇది నది, ఇది గోదావరి నది అధ్యక్ష. ఇది పంప్ హౌస్లోకి నీళ్లు తెచ్చే ఛానల్ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి, నది పారుతుంటుంది. దేవాదుల పంప్ హౌస్ ఛానల్కి మాత్రం నీళ్ళు రావు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అధ్యక్ష 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత, వరంగల్లో నేను పోయి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రి గారు పోయి తాపీ మేస్త్రిని కూడా తీసుకుపోయి ఆ గోదావరి ఒడ్డుకు ఒక పునాది రాయి వేసి 50 టీఎంసీల నీళ్లు కేటాయించడం, 5 లక్షల ఎకరాల నీళ్లు పారుతుంది, 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్పినారు అధ్యక్ష. 2001. టుడే వీఆర్ ఇన్ 2016. ఆ తదనంతరం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఆ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఇది ప్రాజెక్టు యొక్క దుస్థితి అధ్యక్ష. ఈ విధమైన ప్రాజెక్టు వలన కడతారా అధ్యక్ష ఈ కాలువలు? 170 రోజులు ఈ పంప్ హౌస్ నీళ్లు తీసుకోవాలి అధ్యక్ష, వరంగల్ నీళ్ళు ఇవ్వడానికి. దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టు, రెగ్యులర్ ఇరిగేషన్, రీజనరేషన్ రెండు కలిపి 6,20,000 ఎకరాలు అధ్యక్ష. 6,20,000 ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద నీటిపారుదల ప్రతిపాదిస్తే అధ్యక్ష, ఇక్కడ 60-70 రోజులు కూడా ఈరోజు మోటార్లు తిరిగే పరిస్థితి లేదు. మేము అడిగినాం అధ్యక్ష. అడిగితే ఏమయ్యా మరి కట్టుకోవచ్చు కదా, ఓ కనీసం చెక్ డ్యామో ఏదో కట్టచ్చు కదా అని చెప్పినారు. దానికి అడుగు చాలా రోజుల తర్వాత చర్చ తర్వాత కడతామన్నారు అధ్యక్ష. కడతామని దాన్ని ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? కాంతనపల్లిలో పెట్టారు. కాంతనపల్లిలో పెట్టి 85-86 లెవెల్ పెట్టినారు అధ్యక్ష. అక్కడ అగైన్ మళ్ళీ ప్రాబ్లం ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒక అంతర్రాష్ట్ర వివాదాన్ని ఆహ్వానించడం అధ్యక్ష. 11,500 ఎకరాలు రెండు పక్కల కాంతనపల్లి కాడ గిరిజనుల భూములు మునుగుతాయి అధ్యక్ష. ఇది కాంతనపల్లి అధ్యక్ష. ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ కొంత మీదికి పోయిన తర్వాత భూములు మునుగుతాయి. రెండు పక్కల కూడా ఆదివాసీల యొక్క భూములు దాదాపు 11,500 ఎకరాలు సమ్మర్జెన్స్ వస్తుంది అధ్యక్ష. దీని మీద ఈ కాంతనపల్లి కూడా నేను స్వయంగా పోయిన అధ్యక్ష. దేవాలయాలు పోయే టైంలోనే కాంతనపల్లి కూడా పోయి అక్కడ ప్రజలతోని, అక్కడ ప్రజా సంఘాలతోని, ఆదివాసీ నాయకులతో నేను మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళు అంటారు, సార్ మమ్మల్ని ముంచేస్తే ఎట్లా, మేమే మునుగానని వాళ్ళు అంటారు అధ్యక్ష. ఈరోజు అక్కడ మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదం, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఈ ప్రాజెక్టు ముందర పడద్దు, యథావిధిగా నీళ్లు ధవళేశ్వరం పోతూ ఉండాలి. ఏ ప్రాజెక్టు రూపకల్పన చూసినా ఇదే విధంగా కనపడుతుంది అధ్యక్ష. మరి దీన్ని రీడిజైన్ చేయన్నా, 8,000 కోట్లు ఖర్చు పెట్టబడినటువంటి ఈ దేవాదులను రక్షించుకోవన్నా, ప్రతిపాదించిన నీళ్లు వరంగల్ జిల్లాకు తెచ్చుకోవన్నా వద్దా? ఇది మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. ఇలా రీడిజైనింగ్లో భాగంగా అధ్యక్ష ఈ కాంతనపల్లి సైడ్ షిఫ్ట్ చేసి వాళ్ళతో వివాదం ఛత్తీస్గఢ్తో లేకుండా, ఆదివాసీల భూములు మునగకుండా, ఇక్కడ మన పరిధిలోని ఇది ఖమ్మం జిల్లా బార్డర్ అధ్యక్ష, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఇక్కడ కొత్తూరు అని ఉంటుంది అధ్యక్ష. ఈ కొత్తూరు అని దీని కింద ఇక్కడ ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, తుపాకులగూడెం వద్ద ఈ బ్యారేజ్ నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ ఎవరికటువంటి సబ్మర్జెన్స్ లేదు, ఛత్తీస్గఢ్తో వివాదం లేదు. మునిగిపోయే 11,500 ఎకరాల కాంతనపల్లి ప్రాజెక్టు మునిగిపోయే భూములు ఆదివాసీల భూములు ఇప్పుడు ముంపు బారి నుంచి తప్పించబడి అదంతా ఆయకట్టు కిందకి వస్తుంది అధ్యక్ష. ఆ పొలాలన్నీ పారుతాయి అధ్యక్ష. ఈ రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఈ రీడిజైనింగ్ ఏమైనా తెలంగాణకు ప్రమాదమా, ప్రజలకు నష్టమా, ఇది ఏంది అనేది గౌరవ సభ్యులు దయచేసి చర్చలో పాల్గొన్నప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి. దక్షిణ తెలంగాణ అధ్యక్ష, దక్షిణ తెలంగాణకు పోతే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, తమకు తెలియంది కాదు, సభ్యులకు తెలియంది కాదు, మొత్తం
వలసల జిల్లా అని పేరు ప్రతిష్టగాంచిన జిల్లా. లక్షల మంది వలసలు పోయే జిల్లా. దాని కర్మానికి దాన్ని వదిలేసినారు. నల్గొండ జిల్లా అధ్యక్ష, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయిన జిల్లా. చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసి దెబ్బతిన్న జిల్లా మరో దక్షిణ తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లా. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, హైదరాబాద్ పక్కనే ఉన్న 100% కృష్ణ బేసిన్లో ఉంటుంది. అది కృష్ణా నది నుంచి నీటి హక్కులు కలిగి ఉంటుంది. కానీ దానికి ఏదో ఎక్కడో 100 కిలోమీటర్లు ఉండే గోదావరి నుంచి పెట్టి ప్రాణహిత చెవేళ్ళ అని పెట్టి అది అమలుగా అని చెప్పి దానికి మూడేసినారు అధ్యక్ష. ఈ విధంగా దక్షిణ తెలంగాణ చరిత్ర కూడా చాలా భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినాను. ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష, నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్లో 44 కిలోమీటర్ల టన్నల్. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నల్ కంప్లీట్ కావాలి. ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాల మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం ఫోర్చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలే, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెములై ముందటికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీనే పెట్టిన అధ్యక్ష. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీని సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి 2 కలిసినాయిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దానినే వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు నడితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే వేగంగా జరిగితే. అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు, మొత్తం మునిగిపోవుడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళీ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది దీని పరిస్థితి. దీని మీద నేను పర్యావరణ మినిస్టర్ గారిని అడిగినాను, మీరు స్పెషల్గా అప్లై చేయండి, మధ్యలో 2 షాఫ్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినారు. ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పాలమూరు జిల్లాకు వస్తే ఈరోజు కల్వకుర్తి ఆన్గోయింగ్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దానికి సరైన నిధులు ఇవ్వలే.
కేవలం లిఫ్ట్ కాలువలు పెట్టిండ్రు తప్ప దానిలో రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ఫ్రెష్గా కనీసం ఒక 20 టీఎంసీల కోసం ఏ ఊరికాడ ఆ ఊరికాడ చెరువన్న పెద్దగా చేసేటట్టు స్టోరేజ్ కెపాసిటీ పెంచండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అది జరిగితే అదొక సమగ్రమైన ప్రాజెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ప్రతిపాదించినటువంటి 3 లక్షల పైచీలకు ఆయకట్లు అధ్యక్ష ఖచ్చితంగా జూన్ వరకు ఈ సీజన్లో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి మటుకు అంటే 17లో 100% కల్వకుర్తి యొక్క 3,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఈ లోపలనే అవకాశం ఉంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచి దానికి సంపూర్ణంగా ఒక సమగ్రమైన ప్రాజెక్టు రూపుదిద్ది ఆ కంప్లీట్ ఎస్ఎల్బిసి ఆ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈ సీజన్లో డెఫినెట్గా 1,50,000 ఎకరాలకు ఇక్కడ 2 చోట్ల అయితా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జొన్నల బౌడ కాడ, ఒకటి గుడిపల్లి గట్టు కాడ మిషన్లు ఎరెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మిషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే సీఎంఓ నుంచి నా కార్యదర్శి కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చారు. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆ లిఫ్ట్ల పనితీరు చూడడానికి నేను కూడా స్వయంగా వెళ్తా ఉన్నా అధ్యక్ష. వెళ్ళి వాటిని వేగం చేసి జూన్ లోపు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు 1,50,000 ఎకరాలకు కనీసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ 17 సీజన్లో మటుకు 17 జూన్ తర్వాత 100% మొత్తం మోటార్లు పనిచేయించి ఈ బ్యాలెన్స్ ఏదైతే స్టోరేజ్ రిజర్వాయర్లు వాటిని కూడా కనీసం పాక్షికంగానైనా నిర్మాణం చేసి తప్పకుండా 3,40,000 ఎకర్స్కు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మరో ఎత్తిపోతల పథకం దానికి నికర జలాల కేటాయింపు ఉంది, భీమా ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆల్మోస్ట్ 90-95% క్లోజ్ కావచ్చింది. దాన్ని ఈ సీజన్కి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి దాని ఆయకట్లో పూర్తి ఆయకట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పనులు కాలేదు, ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పని అయినా నెక్స్ట్ ఇయర్కు అది కూడా ఈ ఇయర్ పాక్షికంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్కు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొకటి ఆర్డీఎస్లో మనకు అన్యాయం జరిగింది, నడిగడ్డ అంతా చెడిపోయింది. కాబట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టుకున్నాం నడిగడ్డ ప్రాంతం కోసం. దానికి ఖచ్చితంగా అది కూడా పూర్తి అవుతా ఉంది అధ్యక్ష. దానికి అడిషనల్గా ఈ సంవత్సరం చాలా వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అడిషనల్గా సెకండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి రేలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు మండలానికి కూడా ఒక 25,000 ఎకరాలు ఇవ్వడానికి కొత్తగా ఎస్టిమేట్ వేయమని చెప్పినాం. ఎస్టిమేట్ కూడా వేశారు. దాన్ని కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దాంతో ప్రతిపాదిత నెట్టెంపాడు ఆయకట్టు కంటే మరొక 25,000 ఎకరాలకు గట్టు మండలానికి కూడా నీళ్ళు ఇస్తుంది ప్రభుత్వం అని కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్డీఎస్లో నష్టపోయిన దానికోసం తుమ్మిళ్ళ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక 16 టీఎంసీల నీళ్లతోని ఆర్డీఎస్ దిగువ భాగాన్ని బాగు చేయడానికి కూడా ఆదేశం ఇచ్చాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా ఆర్డీఎస్ కెనాల్ కింద నష్టపోయిన దాన్ని ఆ తుమ్మిళ్ళ లిఫ్ట్తో కూడా పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టును కూడా తిరిగి రాబట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష ఈ లిఫ్ట్ల పాతయి ఆన్గోయింగ్ స్కీమ్లు ఇట్లా ఉంటే వాటికి కొంత అడిషనాలిటీ చేయడమే కాకుండా 8 లక్షల ఎకరాలు ఈ ప్రతిపాదిత లిఫ్ట్ల ద్వారా పాలమూరులో రావాలి అధ్యక్ష. ఇది పోను మరో 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ తీసుకోవడం కోసం, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డికి తీసుకోవడం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినాం అధ్యక్ష. అది తెలంగాణ ప్రభుత్వమే చేసింది కాబట్టి మొత్తం ప్లానింగ్ అంతా ఈ మధ్యనే దాన్ని హైకోర్టు కూడా కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేసుకుంటాం అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. దీంట్లో ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో చాలా పెద్ద పని కూడా చేశారు అధ్యక్ష. విధానం ఎట్లుంటుందంటే ఈ ఒక్కటి చూస్తే మనకు మచ్చకు అర్థమవుతుంది అధ్యక్ష. రీడిజైనింగ్ ఎందుకు చేస్తున్నామో ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఇక్కడ మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇది KLISR మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికోసం వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఇందులో నుంచి తీసుకోవాలి. ఇది ఎల్లూరు రిజర్వాయర్ అధ్యక్ష. ఇది రిజర్వాయర్, దీని పేరు రిజర్వాయర్లో కనపడుతుంది అధ్యక్ష. అది 0.3 0.4 టీఎంసీ, అంటే 1 టీఎంసీ కూడా కాదు కనీసం. దీంట్లో పోస్తూ ఉండాలి. నేను పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడు నేనే ఇంజనీర్ని అడిగిన అధ్యక్ష, ఇక్కడ ఈ గుట్ట కనబడుతుంది కదా, ఇంత మంచి ఇటో గుట్ట ఉంది ఈ 2-3 వేస్తే కొంత పెద్దగానే వచ్చేట్టుంది కదా, దీన్ని ఎగ్జామ్ చేయమంటే
10 టీఎంసీల ప్రాజెక్టు అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొట్టమొదటి ప్రాజెక్టు నార్లాపూర్ ప్రాజెక్టు. ఇది జూపల్లి కృష్ణారావు మంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఉంది. వారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయించినారు. ఇవాళ 10 టీఎంసీ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఏమంటున్నా అంటే సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పెద్దలకు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎల్లూరును ఆనుకునే అధ్యక్ష. ఇది ఎక్కడో దూరం కాదు, దీనికి ఒక పెద్ద పరిశోధన అక్కర్లేదు. ఈ ఎల్లూరి సిస్టర్ను పెట్టినారు తప్ప ఇట్లాంటి రిజర్వాయర్ ఎందుకు కట్టలేదు? కట్టరు. సమైక్య రాష్ట్రంలో మన బతుకు అది. అవకాశాలున్నా తెలంగాణకు రానియర్. కానీ ఇప్పుడు మేము చేసిన రీడిజైనింగ్లో ఇది 10 టీఎంసీ ఉంది అధ్యక్ష. దీని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏదుల రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఇక్కడ 6.55 టీఎంసీతో ఈ రిజర్వాయర్ వస్తూ ఉంది. అదేవిధంగా 16.58 టీఎంసీ ఇది వట్టెం రిజర్వాయర్ వస్తూ ఉంది అధ్యక్ష. ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వస్తూ ఉంది వట్టెం రిజర్వాయర్. ఇది దీనికి ఇక్కడ నుంచి లిఫ్ట్ లేకుండానే కరివెన రిజర్వాయర్ అధ్యక్ష. ఇది దేవరకద్ర జడ్చర్ల నియోజకవర్గాల్లో వస్తూ ఉంది. ఈ కరివెన రిజర్వాయర్ 19.15 టీఎంసీ అధ్యక్ష. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది జడ్చర్ల నియోజకవర్గంలో వస్తూ ఉంది. ఇది 16 టీఎంసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ విధంగా ఇదంతా కూడా రూపకల్పన జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. ఇక్కడి నుంచి ఇది లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష. ఇది కొందుర్గు మండలంలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. ఇది 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఈ లక్ష్మీదేవిపల్లి గ్రామం, కొందుర్గు నియోజకవర్గం, ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అధ్యక్ష. ఒక్కసారి మనం నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకున్నామంటే ఇక్కడి నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా పంపించే అవకాశం ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి మన కొందుర్గు మండలం కానీ, మన ఫరూక్ నగర్ మండలం కానీ, కేశంపేట మండలానికి కానీ నీళ్లు పోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నానికి కూడా ఈ ప్రాంతం నుంచి మనం చక్కగా నీళ్ళు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ లేకుండా ఇది అనంతారం రిజర్వాయర్ అధ్యక్ష 8.4 టీఎంసీతోని. దీని కింద హేమ సముద్రం అని ఇంకోటి ఉంది మహబూబ్నగర్ జిల్లా కోసం. ఈ 8.4 టీఎంసీ నుంచి కంప్లీట్గా ఇటు కొడంగల్ మండలం, కొడంగల్ నియోజకవర్గం కానీ, కిందికి నారాయణపేట నియోజకవర్గం కానీ సంపూర్ణంగా పుష్కలంగా నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఇదే అనంతారం రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఇటు తాండూరు కానీ, ఇటు వికారాబాద్ కానీ, చేవేళ్ళకు కానీ, పరిగికి కానీ 4 నియోజకవర్గాలకు నీళ్లు వెళ్తాయి అధ్యక్ష. ఈ విధంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక 3.5-4 లక్షల ఎకరాలకు, తూర్పు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం మహేశ్వరానికి మొత్తం కలిపి రంగారెడ్డి ఒక 5 లక్షలు, పాలమూరు ఒక 7 లక్షలకు పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ చేసినాం. ఇది దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లాకున్న ప్రాధాన్యత దృష్ట్యా, అది వలసల జిల్లా అనే దృష్ట్యా మన హక్కు మనం తీసుకొని ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నాం. తప్పకుండా దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని ప్రాజెక్టుతో పాటు వేగవంతంగా, అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కరువు జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా పాలమూరును మారుస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది డిండి అధ్యక్ష. ఇది నిజాం గారు పీరియడ్లో నిజాం రాజు కట్టినటువంటి డిండి రిజర్వాయర్ అధ్యక్ష. ఈ డిండి రిజర్వాయర్ నుంచి మనకు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ సెకండ్ లిఫ్ట్ తర్వాత దీనిలో గ్రావిటీతో నీళ్ళు వేసుకుంటే మొత్తం అంతా కూడా ఒక 3 లక్షల ఎకరాలకు ఈ కెనాల్ ద్వారా వేసుకుంటే అధ్యక్ష. ఇక్కడ నుంచి ఏదుల నుంచి మనం తీసుకున్నట్టయితే దీని ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఏది అడ్వాంటేజెస్ పాయింట్ అనేది ఫైనల్ డెసిషన్ బహుశా నేను కూడా 2 వీక్స్లో అయిపోతుంది. ఇక్కడ నుంచి టోటల్ గ్రావిటీగా నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ విధంగా అనేక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నీళ్ళు ఇస్తూ ఇది చెవుటుప్పల వరకు కూడా గ్రావిటీతో పోతుంది అధ్యక్ష. చెవుటుప్పల దగ్గర ఇక్కడ మన నేషనల్ హైవే కూడా కనపడుతుంది అధ్యక్ష. ఇది మన నేషనల్ హైవే అధ్యక్ష. చెవుటుప్పల్ టౌన్ నుంచి హైదరాబాద్ కోసం నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలకు చెప్పినాను. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండవలసిన పరిస్థితులలో లేదు. అటు కృష్ణ నుంచి వస్తే 160-170 కిలోమీటర్ల అధ్యక్ష. వెనుక ఇటు గోదావరి నుంచి వస్తే 200 పైచిల కిలోమీటర్ల అధ్యక్ష. ఒకవేళ కుదాకే వాస్తే మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే, ఒక వారం రోజులు నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడితే హైదరాబాద్ 1 కోటి జనాభా ఉన్న పట్టణం గతి ఏం కావాలి? అందుకోసం నగరానికి అత్యంత సమీపంలో, అంత దూరం లేకుండా, ఇరిగేషన్తో లింకు లేకుండా ఖచ్చితంగా డెడికేటెడ్ రిజర్వాయర్ 2 ఉండాలి. ఇంకా పెరిగే నగరం కాబట్టి, మన భాగ్యనగరం కాబట్టి ఉండాలని చెప్పి
ఈ కృష్ణ నుంచి ఒక 20 టీఎంసీల నీటిని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఇది హైదరాబాదు కోసం డెడికేటెడ్ రిజర్వాయర్ 20 టీఎంసీతో వస్తూ ఉంది. ఇది మన రామోజీ ఫిలిం సిటీకి కొద్ది దూరంలోనే ఉంటుంది, రాచకొండ గుట్టలలో. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను ఇందాక చూపించిన నేషనల్ హైవే పంటనే వచ్చి ఓఆర్ఆర్ కలిసి హైదరాబాద్ వాటర్ సప్లై కలిసిపోద్ది అధ్యక్ష. ఇక్కడ ఒక 20 టీఎంసీలు, అట్లనే షామీర్పేట దగ్గర గోదావరి మీద ఒక 20 టీఎంసీలు, 40 టీఎంసీ రిజర్వాయర్లు కనుక కట్టినట్టయితే హైదరాబాద్కు శాశ్వతంగా ఒక 50-60 ఏళ్ళ వరకు ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ రిజర్వాయర్ కూడా దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్నది కృష్ణ బేసిన్ మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నల్లగొండలో ఉన్న మరొక ప్రాజెక్టు ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెలయంలో ప్రాజెక్టు అధ్యక్ష. ఇది ఆల్మోస్ట్ పనులు పూర్తిగా వచ్చినాయి అధ్యక్ష. ఇంకొక 230 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు ఎస్ఎల్బీసీ అంతర్భాగంగా ఉన్నటువంటి బ్రాహ్మణ వెలయంలో లిఫ్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది నల్లగొండ నియోజకవర్గం ప్రాంతంలో. దాన్ని కూడా 100% డబ్బులు ఇస్తా ఉన్నాం. అది కూడా కంప్లీట్ చేసి 1 సంవత్సరం వరకు నీళ్ళు ఇచ్చేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆదిలాబాద్ పేజీ అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం రీడిజైనింగ్ ప్రకారంగా ఇందాక నేను చెప్పాను, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడం ద్వారా డిండి ద్వారా నీళ్ళు తీసుకొని మునుగోడు, దేవరకొండ కాపాడుకుంటూ హైదరాబాద్ కూడా మంచినీటి రిజర్వాయర్కి అందించడం ద్వారా ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకోవడం ద్వారా పాలమూరులో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రాబట్టుకునే ప్రయత్నం ద్వారా రేలంపాడు నుంచి గట్టు మండలానికి ఒక 25,000 ఎకరం ఇవ్వడం ద్వారా మొత్తం మీద దక్షిణ తెలంగాణ సమస్య పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటాం అధ్యక్ష. ఆ నుంచి ఖమ్మం జిల్లా నేను చెప్పాను, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండు కూడా పొసగన్ ప్రాజెక్టులు అయినాయి. కాబట్టి రీడిజైనింగ్లో భాగంగా మన ఇంజనీర్లు ఇచ్చిన వేదికల ప్రకారం దుమ్ముగూడెం నుంచి ఒక 60 టీఎంసీల నీళ్లు తీసుకొని ఈ ఎకోజోన్ పంచాయతీ లేకుండా సపరేట్ అలైన్మెంట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు పెట్టిన దానిలో ఎక్కడ స్టోరేజ్ లేదు అధ్యక్ష. చిన్న చిన్న చెరువులు, సిస్టమ్స్ తప్ప లేదు. నీళ్లు నిజంగా పారాలే, పొలాలలో రావాలంటే లిఫ్ట్ చేసే యంత్రాలు అప్పుడప్పుడు ఏదన్నా మెకానికల్ ప్రాబ్లం వచ్చినా ఒక 10 టీఎంసీలో, 19 టీఎంసీలో, 20 టీఎంసీలో స్టోరేజ్ ఉండాలి అధ్యక్ష. ఇది ఎవరైనా సరే కన్సర్న్ ఉండే ప్రభుత్వం చేసే పని. కానీ సమైక్య రాష్ట్రంలో అట్లా జరగలేదు. ఈరోజు రాజీవ్ సాగర్లో ఖచ్చితంగా ఈ 19 టీఎంసీల రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని 6 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పి కెనాల్ పోను మిగతా ప్రాంతానికంతా కూడా ఒక 6 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రకారం ఖమ్మం జిల్లా 2 బేసిన్లలో ఉండే జిల్లా, 2 నదుల నీళ్లు పొంది ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకు సాటిగా సమానంగా తయారవుతుంది. ఖమ్మం జిల్లా ఒక అద్భుతమైన ఆకుపచ్చ ఖమ్మం తయారవుతుంది. ఇది సత్వరమే చాలా తొందరగా పూర్తి అయ్యే ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ టర్మ్ లోపలనే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే దిశగా ఈ 3 ఇయర్స్ లోపే ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ ఫలితాలు అందించే దిశ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇందాకనే మనవి చేశాను అధ్యక్ష, బ్యారేజ్ కట్టుకోవడం ద్వారా ఈ దేవాదుల ప్రాజెక్టును కూడా పటిష్టం చేసుకొని ఖచ్చితంగా వరంగల్ జిల్లాకు 6 లక్షల ఎకరాలకు అక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటాం. తర్వాత మళ్ళీ
ఈ ప్రాణహిత చేవెళ్ళ అది నేను వివరిస్తా అధ్యక్ష ముందుకు. ఇవి ఖమ్మం జిల్లా ఇండిపెండెంట్గా దక్షిణ తెలంగాణ 3 జిల్లాలు అంటే రంగారెడ్డి, నల్లగొండ, పాలమూరు, ఆ 4 జిల్లాల అధ్యక్ష వీటి అయిపోయినాయి. ఇంకొకటి ఇండిపెండెంట్గా ఉండేటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆదిలాబాద్లో తెలంగాణకు కాశ్మీర్ లాగా ఉండే జిల్లా ఆదిలాబాద్ అధ్యక్ష. భగవంతుడు ప్రకృతి కరుణించినది కానీ అక్కడ ఎందుకో గత పాలకులు మనల్ని కరుణించలేదు. అందువల్ల అంత వర్షపాతం ఉన్న జిల్లాలో కూడా దుర్భిక్ష పరిస్థితులు అధ్యక్ష. ప్రజలు కొన్ని సందర్భాల్లో వలసపోయే పరిస్థితులు అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఒక 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ర్యాలీవాగు, మత్తడివాగు ఈ సీజన్లోనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది నాటికి గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులు పూర్తయిపోతాయి అధ్యక్ష. 6వ ప్రాజెక్టు కొమరంభీం ఏదైతే ఉందో అది 2018 నాటికి సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. అంటే ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్లీ 2018 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సదర్ మార్ట్ మీద 500 చిల్లర కోట్లతోని ఇంకొక బ్యారేజ్ ఇచ్చినాం. దాంతో 2 జిల్లాలకు లాభమయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ సదర్ మార్ట్ మీద ఇచ్చినటువంటి ఇంకో బ్యారేజ్ వల్ల ఇంతకుముందు సదర్ మార్ట్ మీద ఉన్నదేమో డైవర్షన్ ఆనికట్టు ఉంది, ఇప్పుడేమో బ్యారేజ్ ఇచ్చున్నాం. ఆ బ్యారేజ్ వల్ల ఇంతకుముందు సదర్ మార్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ఆదిలాబాద్లో ఉండేటటువంటిది 12,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పెరుగుతూ ఉంది అధ్యక్ష. అదే గంగనాల ప్రాజెక్ట్ అని చెప్పి కోరుట్ల నియోజకవర్గంలో ఉండే ఆయకట్టు ఏదైతే ఉందో దానికి కూడా సమృద్ధిగా నీళ్ళు వచ్చి అక్కడ దాదాపు ఒక 4,500 ఎకరాలు కంప్లీట్గా స్టెబిలైజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కూడా చాలా సత్వరం పూర్తయ్యే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అట్లనే కుప్టి అనే ప్రాంతంలో మన నేషనల్ హైవే పక్కన కడెం రిజర్వాయర్ మీద ఉండే కడెం వాగు పైననే 6.5 TSPల సామర్థ్యంతో కుప్టి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినాం అధ్యక్ష. డిపిఆర్ కోసం కూడా పంపించడం జరిగింది. దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే ఇచ్చోడ తదితర ప్రాంతాలకు ఈ పక్కన ఉన్నటువంటి బోత్ నియోజకవర్గంలో కొంత నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంది, స్టెబిలైజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి మన కుంటాల జలపాతాన్ని లైవ్గా పెట్టుకొని టూరిస్టులను కూడా బాగా ఆకర్షించడానికి మనకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. అదేవిధంగా కడెంలో వాటర్ షార్టేజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి రిలీజ్ చేసుకొని కడెం ఆయకట్టును కూడా కంప్లీట్ స్టెబిలైజ్ చేసుకొని దాన్ని రక్షించుకునే అవకాశం అధ్యక్ష. ఇది కుప్టి రిజర్వాయర్ కూడా 6.5 TMCతోని తీసుకుంటా ఉన్నాం. డిపిఆర్ కోసం ప్రభుత్వం ఆదేశించింది, దానికి కూడా డబ్బులు కేటాయించి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలో ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గానికి ఏదైతే 1,00,000 ఎకరాల కోసం ప్రతిపాదించినారో అందులో రీడిజైనింగ్ లేదు అధ్యక్ష. ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చాం, అవి జరుగుతున్నాయి, దానికి ఎటువంటి ఆటంకం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక తూర్పు ప్రాంతానికి వస్తే మా జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఎప్పుడు ఒక జోక్ లాగా చెప్తుండేవాళ్ళు. అక్కడ ఉప ఎన్నికలు పోయి వచ్చిన సందర్భంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అని కాగజ్ నగర్ నియోజకవర్గం, కోనప్ప గారి నియోజకవర్గం గురించి చెప్తా ఉంటారు అధ్యక్ష. వర్షాలు కురిసినప్పుడేమో రోడ్లు కట్ అయిపోతాయి, ఊళ్ళకు పోరాని పరిస్థితి కాగజ్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష. వర్షాలు బంద్ అయినాయంటే మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి కాగజ్ నగర్ నియోజకవర్గం పరిస్థితి. అక్కడ రావాల్సిన అక్కరే ఉంది, నీళ్లు తేవాల్సిన అక్కరే ఉందని చెప్పి అక్కడ వెళ్ళి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా చెప్పినారు. ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయి వచ్చినప్పుడు నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. ఈరోజు ఆ కాగజ్ నగర్ ప్రాంతానికి నీళ్లు రావాలి, తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు రావాలి. నేను చెప్పిన 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం, సదర్ మార్ట్ బ్యారేజీని కంప్లీట్ చేయడం, ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలు కంప్లీట్ చేసి ముదోల్కు నిర్మల్కు నీళ్లు తీసుకోవడం, ఆ తదనంతరం తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఈ తమ్మిడిహట్టి ఏదైతే ఉందో తమ్మిడిహట్టి రిజర్వాయర్ను మహారాష్ట్ర చెప్పిన దానికైనా సరే ఒప్పుకొని అప్పుడు వాళ్ళు ప్రాణహిత చేవేళ్లలో భాగంగా 50,000 ఎకరాలు వాళ్ళు ప్రతిపాదించినారు అధ్యక్ష గత ప్రభుత్వం. ఈరోజు మేము 2 లక్షల ఎకరాలు ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది కాళేశ్వరం, నేను తమ్మిడిహట్టి కాళేశ్వరం మళ్ళీ వివరాలన్నీ చెప్తాను. ఆ
ఆ విధంగా చేయటం జరుగుతుందని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఈ మధ్యనే కడెం ఆయకట్టు గ్యాప్ ఆయకట్టు కోసం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ను నేనే ప్రారంభించడం జరిగింది. దాని పనులు పూర్తయినాయి. దాని ఫలితాలు కూడా ఆ ప్రాంతంలో రాబోతాయి, వాళ్ళ ప్రజలకు లభిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లాను కూడా అక్కడ ఉన్న వనరులతోనే, అక్కడ ఉన్న నీటి లభ్యతతోనే ఆ జిల్లాను కూడా కంప్లీట్గా నీటి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష మిగిలిన జిల్లాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్ష. మనం ఆ పక్క నుంచి అంతా వచ్చినాం. నల్లగొండ జిల్లాలో కూడా కొంత భాగం ఉంటుంది అధ్యక్ష. నేను ఖమ్మం చెప్పినాను, ఆదిలాబాద్ చెప్పినాను, ఇంకో 2 ప్రాజెక్టులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లోయర్ పెనుగంగ ప్రాజెక్ట్ అధ్యక్ష, అదో పెద్ద జోక్ తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల నిరీక్షణ అధ్యక్ష. అది కాదు, జరిగే పని కూడా కాదు అధ్యక్ష. మొన్న కాంగ్రెస్ పెద్దలు చెప్పినారు లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ఇది కొత్తదేం కాదు, మహారాష్ట్ర ఒప్పందం కొత్తదేం కాదు, లెండి ప్రాజెక్టు కొత్తదేం కాదు, పాతదే కానీ దొంగది కాదు, దొడ్లకు రాదు అధ్యక్ష. సుక్క నీళ్ళు రావు. ఇక ప్రాజెక్టు ఉన్నదంటే ఉన్నది గొప్ప. ఇక ఎస్బి చవాన్ చేసే, జలగం వెంగళరావు గారు చేసే, ఇంకోలో చేసే చరిత్ర చూసి సంతోషపడాలి తప్ప పొలంలో నీళ్ళు అయితే రావు అధ్యక్ష. ఇది పరిస్థితి. నేను మొన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు 2-3 ట్రిప్పులు మహారాష్ట్ర పోయి వచ్చిన తర్వాత, మన అధికారులు మహారాష్ట్ర అధికారులతో చర్చ చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళిన అధ్యక్ష. ఒకసారి క్లారిటీ ఇవ్వాలి, మంచి చెడ్డ తెలుసుకోవాలి. అటు నిజామాబాద్లో లెండి కానీ, ఇక్కడ పెనుగంగ కానీ, ఈ ప్రాణహిత చేవల పంచాయతీ కానీ ఒక అవగాహన సంపూర్ణంగా రావాలని చెప్పి నేను వెళ్ళిన అధ్యక్ష. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు జోగు రామన్న గారు, ఒక సందర్భంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు, అంటే ఆదిలాబాద్ జిల్లా మంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కలిసి 2-3 ట్రిప్పులు మహారాష్ట్రకు తిరిగి లోయర్ పెనుగంగ మీద అది సఫలీకృతమై ప్రజలకు నీళ్ళు వచ్చే నిర్ణయం తీసుకొచ్చినారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక మేము లోయర్ పెనుగంగ ప్రాజెక్టు 74 ఒప్పందం ప్రకారం మేము కట్టలేము, మా వల్ల కాదు, దీనిలో 38 గ్రామాలు మా మహారాష్ట్ర మునిగిపోతూ ఉన్నాయి, ఈరోజు వాటిని ముంపు గురి చేసే పరిస్థితి లేదు, పెద్ద ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి బ్యారేజీలు కట్టి తీసుకుందామండి, మీకు ఏ 60,000 ఎకరాలకైతే లోయర్ పెనుగంగ నుంచి నీళ్లు రావాల్సి ఉండనో మీరు నీళ్లు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ లోయర్ పెనుగంగ కట్టలేని పరిస్థితి కాబట్టి మీరు ఇట్లా ఈ విధంగా తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అందులో ఒక్క బ్యారేజీ మనం కట్టాల్సింది ఉంది అధ్యక్ష, 2 బ్యారేజీలు మహారాష్ట్ర కట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క బ్యారేజీ పేరు చెనాక కొరాట, అది మనం కడతా ఉన్నాం. దాంతో మనకు దాదాపు 50,000 ఎకరాల పైచిలకు 52,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి బేలా, తాంసీ, జైనత్ అనే మండలాలకు ఈ నీళ్లు వస్తాయి అధ్యక్ష. మహారాష్ట్ర బాలు కట్టే 2 బ్యారేజీలలో కూడా మనకు వాటా ఉంది. అక్కడి నుంచి కూడా ఇంకో 8,000 ఎకరాలకు మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. వెరసి మొత్తం మీద ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మనకు ఒక 60,000 ఎకరాలకు నీళ్లు రాబోయే 2.5-3 సంవత్సరాల లోపే వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బాసర దగ్గర ఒక చెక్ డ్యామ్ కట్టాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అక్కడ మనకు ఐఐటి కూడా ఉంది, చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, అమ్మవారు సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు, అక్కడ మంచినీళ్ళ ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి బాసర దగ్గర కూడా గోదావరి మీద మంచి చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు మంత్రి గారు. దాని డిపిఆర్ కూడా తయారైంది. ఆ చెక్ డ్యామ్ కూడా తప్పకుండా నిర్మాణం చేసి తీరుతాం. దాని తొందర లోపలనే దాన్ని కూడా పరిపూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆదిలాబాద్ ఇండిపెండెంట్గా దానికే ఉంది, ఖమ్మం జిల్లాకి ఇండిపెండెంట్ దానికే ఉంది, వరంగల్లో పాక్షికంగా దేవాదుల వచ్చేటువంటి ఆస్కారం ఉంది, మిగతా అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే మిగిలినటువంటి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నేను చెప్పాను. హైదరాబాద్ జిల్లాకేమో వ్యవసాయ నీరు ఉండదు, వాటికి తాగునీరు మాత్రమే అవసరం ఉంటుంది. మిగిలిన 3-4 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలు ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష,
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇది భయంకరమైన ఒక కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? అసలు ఇది ఈ ప్రాజెక్టు పెట్టాలని తలంపు ఏనాడు కూడా సమైక్య పాలక లేకుండే. ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది సందర్భం కాబట్టి, కాంటెక్స్ట్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. కృష్ణా నది మేము హక్కుభుక్తం చేసుకున్నాం, ఇది మాకు అయిపోయింది అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్ష. కొన్ని చూపెట్టవలసిన బాధ్యత నా మీదని అనుకుంటా ఉన్నా. మేము టిఆర్ఎస్ పార్టీగా ఎంత మొత్తుకున్నా, ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు, ఆనాడు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఇంకొంతమంది మిత్రులు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా నిరసన తెలిపినారు. అయినా 500-600 మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టేసినారు అధ్యక్ష. ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేని, ఎటువంటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు శ్రీశైలం గండిగొట్టి వాళ్ళు చేపట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, పోతిరెడ్డి పాడు అధ్యక్ష, అది తీసేసినావమ్మ నువ్వు. అది ఎక్కడ ఉంది పెట్టు. ఇదే కదా, ఇది అంద్రినివనా? మార్కుండే కదా, ఇది తీసు. ఇదే వెలుగోడు వరకు కలవనే కదా. అధ్యక్ష, తెలుగు గంగ పేరిట నేను చేసేది కేవలం ఒక 19 టీఎంసీల నీళ్లు కేటాయింపున్న ప్రాజెక్ట్ అధ్యక్ష. ఓన్లీ 19 టీఎంసీ నికర జలాల కేటాయింపు ఉన్నటువంటి తెలుగు గంగ. ఈ గంగ విస్తరణ అధ్యక్ష పోతిరెడ్డిపాడు కాలువ రూపంలో క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి పరిచిన అధ్యక్ష. 65,000 క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇవన్నీ గౌరవ సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా అనంతపురం వరకు, ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష. ఇది ఈ వెలుగోడులో పోసుకొని ఇక్కడ నుంచి మీద మీద డివిజన్ అయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి 3 కాలువలు పోతా ఉన్నాయి, స్పష్టంగా మనం చూడవచ్చు. 4 అధ్యక్ష, ఇటు కూడా పోతా ఉంటుంది. ఇక్కడ ఇది బనకచెర్ల డీప్ కట్టు, బనకచెర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్. వాళ్ళ దయా అధ్యక్ష, వాళ్ళని అడిగే వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. ఇదే శాసనసభలో టిఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలామంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీ కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరిని నిందించదలుచుకోలేవు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పట్టించుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. అంటే పులిచింతలు అయిపోయింది, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్లు అయిపోయింది, కిందికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయిపోయినాయి. దాని మీద గాలేరు నగరి, అంద్రినీవా, వెలిగోడు, వెలుగొండ, బ్రహ్మంగారి మఠము, ఆవుకు ఇటు చెప్పుకుంటూ పోతే 20 ఉంటాయి అధ్యక్ష. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కృష్ణానదిలో మీకు లేదు అనే
పద్ధతికి వచ్చినారు అధ్యక్ష. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మళ్ళింది గోదావరి నీళ్ళ మీదకి అధ్యక్ష. ఇది అయిపోయింది, ఇక కృష్ణా గతం అయిపోయింది, గోదావరి మీదకి రావాలి. అర్జెంటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టాలి. తెలంగాణలో ఉద్యమం ఉంది, మరి ఏం చేయాలా? తెలంగాణ వాళ్ళని కూడా అమాయకులు కాబట్టి ఏదో కథ చేయాలి, అగ్గి మీద నీళ్ళు అంటే చేయాలి. మీకు కూడా పెట్టినాం కదనండి, ప్రాజెక్టు నడుస్తూనే ఉన్నది కదనండి అంటే ప్రజలు నమ్మాలి. ఉద్యమకారులను అవేళన చేసే పద్ధతిలో మీకు పెట్టినాం కదని చెప్పి పెట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అధ్యక్ష? ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష. అంటే తమ్మిడిహట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పారటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటుందా? కల్వకుర్తి కడితే 1 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ప్రాణహిత చేవేలలో అంటే ఎట్లా అధ్యక్ష? 5 స్టేజీలు 6 స్టేజీలు లిఫ్ట్, చేవేళ్ళ కాడికి వచ్చే వరకు 7th లిఫ్ట్. ఇంకా అంటే ఒక పైప్ పోస్తుండాలి, ఇంకో పైపు లాక్కోవాలి, ఆ పైప్ పోయాలి, ఆ పైపు లాగాలి, ఆ పైప్ పోస్తే ఆ పై లిఫ్ట్ లాగాలి. అంటే మధ్యలో ఎక్కడ ఒక మోటార్ ఖరాబ్ అయినా మొత్తం స్కీమ్ పోతుంది కదా అధ్యక్ష. ఎక్కడన్నా ఒక 20 టీఎంసీలో, ఒక 50 టీఎంసీలో, ఒక 30 టీఎంసీలో స్టోరేజ్ ఉంటే మధ్యలో ఒక మోటార్ రిపేర్ అయినా, ఇంకేమైనా ఇబ్బంది వచ్చినా ఆయకట్టు దెబ్బ తినకుండా పారుతూ ఉంటుంది. అసలు ఆ సిస్టమే లేదు. ఆ ప్రకారంగా ఇక్కడ తీసుకుపోయి ఈ ప్రాజెక్టు పెట్టింది అధ్యక్ష. ప్రాణహిత చెవెళ్ళ పేరిట అధ్యక్ష ఇది చాప్రాలన, ఇది ఏందా ఊరి పేరుది? ఎక్కువ జోన్. ఇది చాప్రాల అనేది ఈ నల్లగడవ కనబడే ప్రాంతం అంతా అధ్యక్ష. ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్ట్ అనగానే ఎందుకో వన్యప్రాణి సంరక్షణలు వస్తాయి, ఇంటర్ స్టేట్లు వస్తాయి, అవి కొంచెం ఆన్నే పెడతారు అధ్యక్ష. అంత ప్రేమ వాళ్ళకు. అంటే పని ముందర పడద్దు, పంచాయతీ దిగద్దు. ఎక్కడ చూడండి మీరు, ఎస్ఎల్బిసి వన్యప్రాణి టైగర్ వ్యాలీ, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ, రాజీవ్ ఎత్తిపోతల పథకం, ఇక్కడ పెడితే మళ్ళీ వన్యప్రాణి. ఈ వన్యప్రాణి ఉన్నదని అధ్యక్ష ఈ మహత్తరమైన ప్రాజెక్టుకు ఈ బ్యారేజీ పొడవు వచ్చే అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది దీనికి టచ్ కావద్దు కదా అధ్యక్ష. ఈ అడ్డం కట్టాలకి ఇట్లా కట్టద్దు, ఇట్లా కట్టాలంటే దీనికి టచ్ అవుతుంది. ఇది ముందు ప్రతిపాదించింది అధ్యక్ష ఈ లైన్, ఇది ఫస్ట్ ప్రతిపాదన. వాడు వన్యప్రాణి అనగానే మళ్ళీ ఇది పైకి లేచిపోయింది అధ్యక్ష. పైకి పోయి ఇట్లా పోయి ఇట్లా ఇట్లా క్రాస్లో పోయి ఇట్లా పెడితే 7 కిలోమీటర్ల పైచిలకు అధ్యక్ష. అందులో 3 కిలోమీటర్లు మట్టి కట్ట, 4 కిలోమీటర్లు సిమెంట్ కట్ట. తూర్పు ఆదిలాబాద్ ఎమ్మెల్యే చిట్టి పంపుతున్న అధ్యక్ష. మాకు బెల్లంపల్లికి ఎంత దీన్ని ఇంతకుముందు వరకు 30,000 ఉండే అధ్యక్ష, 30,050 అన్నారు. ఇప్పుడు నేను 2 లక్షలు చెప్పిన. కాగజ్ నగరు, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు, దాంతోపాటు ఆసిఫాబాద్ కూడా కొంత ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. వాళ్ళకి అనుమానం అవసరం లేదు. ఈ హాఫ్ డే తర్వాత జరిగేదాల్లో వాళ్ళు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తా అధ్యక్ష, దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇక్కడ ఇది కట్టాలి. దీంట్లో దాదాపు 3,000 పైచిలకు ఎకరాలు సబ్మర్జ్ అవుతుంది అధ్యక్ష. అందులో ఒక 500 ఎకరాలు మనది, 3,500 ఎకరాలు దాదాపు మహారాష్ట్ర. అంటే 2/3, మోర్ దాన్ 2/3 మహారాష్ట్రలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అధ్యక్ష వాళ్ళు ఇప్పటికే కట్టినరు, ఇప్పటికే పెట్టుకున్నారు. ఇది పెనుగంగ మీద లిఫ్ట్ అధ్యక్ష, మహారాష్ట్ర కట్టింది. ఈయన మన నెత్తి మీదనే ఉన్నాడు. లిఫ్ట్ స్కీమ్ అధ్యక్ష ఇది పెనుగంగ మీద ఆల్రెడీ కట్టుకున్నాడు. ఇవి నేను చెప్పిన 40 ఎకరాలు లేదు అధ్యక్ష, ఇది సెపరేటే. ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ పెట్టుకోండి అధ్యక్ష. ఈ 2 లిఫ్ట్లు నేను చెప్పిన 40 బ్యారేజ్ లిస్టులు లేవు, ఇవి సెపరేటే అధ్యక్ష. ఇక్కడి నుంచి దీనికి అతి ఏంటంటే ఇది మనోళ్ళకి తెలవాలని చెప్తున్నా అధ్యక్ష నేను. ఈ నది పేరేమో పెనుగంగ నది అధ్యక్ష.
ఈ నది పేరేమో వేన్గంగా నది. మహారాష్ట్ర వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇది వచ్చేదాన్ని దీన్నేమో వార్దా నది అంటారు. వార్దా అని పిలుస్తారు వాళ్ళు. మొత్తానికి ఈ వార్దా ఇదంతా కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మనం పిలిచేది అధ్యక్ష, ఈ నది పేరు పెనుగంగా, ఈ నది పేరు వేన్గంగా. ఈ రెండు ఈ తమిళటి కాడ కలుస్తాయి. కలిసిన తర్వాత దీని పేరు ప్రాణహిత. ఇది కిందికి వచ్చి దేవాలయంలో మన గోదావరిలో కలుస్తుంది, కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇది దీని హిస్టరీ అధ్యక్ష. దీని మీద కూడా అధ్యక్ష, ఇది పుట్టడం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గర పుడుతుంది అధ్యక్ష. వాళ్ళు కూడా గట్టిపడేసారు. ఇది మధ్యప్రదేశ్లో వాళ్ళు కట్టుకున్నటువంటి డ్యామ్ అధ్యక్ష. మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా కనపడతా ఉంది మనకు. ఈడ బ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి లిఫ్ట్ ఈ కాలువ క్లియర్ కనపడతా ఉంది. ఇవన్నీ సిడబ్ల్యూసీ దగ్గర లేవు అధ్యక్ష. ఈ వివరాలు ఇయ్యరు. ఇవి చిన్నవి అనే పేరుతో ఇవ్వరు. వాళ్ళు కూడా పెద్ద పడుచుకోరు, అడగరు. ఇది రెండవది అధ్యక్ష. ఇదే కదా ఇదా. ఇగో వీడికి వస్తే ఈ నుంచి మళ్ళీ మహారాష్ట్ర కలుస్తుంది అధ్యక్ష. ఇటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, ఇటు మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది అధ్యక్ష. ఈ నది మీద దాని ఉపనది మీద ఒకటి కట్టిన వీళ్ళు. ఇది బ్యారేజ్ అధ్యక్ష, ఇది లిఫ్ట్ అధ్యక్ష. స్పష్టంగా కనపడతా ఉంది. ఇది బ్యారేజ్ సార్. ఇవి 3 లిఫ్ట్ ఒకటే కాడ స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. చిత్రంలో కింద బ్యారేజ్ కట్టినరు, ఇక్కడ 3 లిఫ్ట్లు. అంటే ఎన్ని నీళ్ళు పోతాయని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత భారీగా ఈ లెక్కలు ఇవి కూడా సిడబ్ల్యూసీ దగ్గర కానీ ఉండే అధ్యక్ష. వాళ్ళకి సబ్మిట్ చేసి ఉండరు ఇవి. వీటి లేకనే చెప్తా ఉంటాం వివరాలు. ఇక్కడ 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 ఇవన్నీ కూడా లిఫ్ట్లు, బ్యారేజీలు. ఈ వేన్గంగ మీద కూడా కట్టినారు మహారాష్ట్ర. పెనుగంగ మీద అయితే ఒక 40 కట్టినారు. అవి ఇంతకుముందు చూపెట్టడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఈడ పెట్టింది అధ్యక్ష. ఒకటి ఈ వన్యప్రాణి పంచాయతీ, 2 మహారాష్ట్ర సబ్మర్జెన్స్. నేను పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇటు ఈ నది, ఇటు ఈ నది, రెండింటి మధ్య ఇమ్మీడియట్గా చాలా పెద్ద ఎత్తున గ్రామాలని అధ్యక్ష. వాళ్ళు మహారాష్ట్ర పాటలో పెద్ద పెద్ద గ్రామాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి చిత్రంలో. వీళ్ళు ఈజీగా ఈ గ్రామస్తుల అధ్యక్ష ఇక్కడ బోర్ వేసుకుంటే బ్రహ్మాండ నీళ్ళు వస్తున్నాయి. డెల్టా లాగా ఉంటుంది అధ్యక్ష, 2 నదుల మధ్య అంతా. ఒక దాదాపు 152 అంటే అనేకమైన గ్రామాలు ఇమీడియట్గా నది వెంబడి ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మేము దీనికి ఒప్పుకోము. ఎప్పుడు చెప్పిన అధ్యక్ష ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? 152 మీటర్ల ఎత్తు వాళ్ళేదో సాధించుకొచ్చినట్టు, ఇప్పుడు టీఆర్ఎస్ దాన్ని ఏదో తగ్గించినట్టు ఒక భయంకరమైనటువంటి అసత్యాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆవిష్కరణ చేస్తా ఉంది అధ్యక్ష. అసలు ఒప్పందమే కుదరలే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒప్పందమే కుదరలే. ఈ బ్యారేజ్ కట్టే కాడ ఒక తట్టెడు మట్టి తీయలే అధ్యక్ష. తట్టెడు మట్టి కూడా తీయలే. ఈరోజు ఎవరమైనా సరే వెళ్ళి ఇప్పటికిప్పుడు మనం చూడొచ్చు, తీయలే. కింద మాత్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు అధ్యక్ష. తమ్మిడి అట్టికాడ బ్యారేజ్కి ఏమో తట్టెడు మట్టి తీయలేదు, చేవేళ్ల కాడ సొరంగాలు తవ్వుతున్నారు అధ్యక్ష. ఇట్లా ఇక్కడ చేస్తారు అధ్యక్ష ప్రపంచంలో. ఈ ప్రాజెక్టులో కూడా ఈ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు పోయే ప్యాకేజీలో 1,400 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాంట్లో 700 కోట్లు ఎలక్ట్రో మెకానికల్ పైపులు, పంపులు కొనేసారు. ఒక 700 కోట్లు కాలువ తవ్విండ్రు. ఇది ప్రాజెక్ట్ కట్టే పద్ధతి. మేము మహారాష్ట్ర అడిగినాం, మరి ఏందండి ఇప్పుడు పరిస్థితి ఏందని అడిగితే
వాళ్ళు ఒకటే మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు చాలా స్పష్టంగా చెప్పిండు అధ్యక్ష. కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయ్యా కేసీఆర్ గారు మీకు నీళ్ళ అలొకేషన్ ఉంది, మేము అబ్జెక్షన్ చేస్తలేం. 160 కాదు మీరు 180 తీసుకపోండి, మేము అబ్జెక్షన్ చేస్తలేం. కానీ సైట్తో మాకు అబ్జెక్షన్ ఉంది, మా గ్రామాలు మునిగితే మేము ఒప్పుకోం. ఇంకా ఒక మాట ఆయన ఏం చెప్పిండు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే 3 దిక్కుల కాంగ్రెస్ ఉండే అధ్యక్ష. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. 3 దిక్కుల నియంత్రణ చేయగలిగిన ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అగ్రిమెంట్ కాలేదు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఏం చేసిందంటే ఒక న్యూస్ పేపర్ తీసి నా ముందరేసిన అధ్యక్ష. ఆ రోజు ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినారో ఆ రోజే బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఈనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండరు అధ్యక్ష. ఆయన సొంత జిల్లా ఇది చంద్రపూర్ జిల్లా అధ్యక్ష. ఇది చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర, ఇది గడిచిరోలి జిల్లా మహారాష్ట్ర, ఈ పక్క ఇది మన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారి స్వస్థలం, వారి భూములు, వారి వ్యవసాయం కూడా ఇక్కడనే ఉన్నాయి, వారి కుటుంబం అంతా ఇక్కడనే ఉంటారు. ఇదే జిల్లా ఇదే ప్రాంతం అధ్యక్ష. ఆయన పేపర్ నాకు ఏమిచ్చిందంటే ఆ రోజు పెడితే మా భూములు మునిగిపోతాయి, మహారాష్ట్రలో ఒక ఎకరాకు కూడా పార్క లేకుండా 3500 ఎకరాల భూమి, ఇంత డెల్టా లాగా ఉన్న భూమి మాది ఎట్లా ముస్తారని చెప్పి నేను బీజేపీ శాసనసభాపక్ష నాయకునికి పోయి నేను ధర్నా చేసిన. ఆనాడు నన్ను పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇది ఆ వార్త అని చెప్పి ఆయన చూపించిన అధ్యక్ష. మరి ఆనాడు బీజేపీ ఎల్పీ లీడర్గా మహారాష్ట్ర అసెంబ్లీలో నేను గడబడి చేసి సైట్ కాడబోయి నేను ధర్నా చేసి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఎట్లా ఒప్పుకుంటానని మీరు అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను బదనాం చేయదా? ఇదే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వనీతి ఉంటుంది అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతుంది అధ్యక్ష. మాట్లాడితేనేమో మా జాతీయ పార్టీ అంటారు. జాతీయ పార్టీకి ఒక విధానం ఉండాలి కదా అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ 152 ఒప్పుకుంటే నీ సంగతి చూస్తామని అక్కడ ముఖ్యమంత్రి చెప్తారు అధ్యక్ష. 152 తగ్గితే నీ సంగతి చూస్తామని ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. అంటే ఇంత ద్వంద్వనీతితోని, ఇంత ద్వైధీభావంతో ఆ పార్టీ వ్యవహారం చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు ఏం జరిగింది నేను లాస్ట్ టైం కూడా గౌరవ సభ్యులకు ఇచ్చినాను అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ గౌరవ సభ్యులకు ఏదైతే నోట్ సర్క్యులేట్ చేసినారో దానిలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ ఈ రోజు ఇచ్చిన నోట్లో కూడా మళ్ళా పొందుపరిచినాం అధ్యక్ష. వారు స్పష్టంగా పేర్కొన్నారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మీరు మాతోని ఒప్పందం పరిపూర్ణం కానే లేదు, తమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో విషయం చర్చలో ఉంది, అయినప్పటికీ మీరు యూనిలాటరల్గా ప్రొసీడ్ అవుతున్నారు, మీ ఇష్టారీతిగా 1000 కోట్ల కాంట్రాక్ట్లు అవార్డు చేస్తున్నారు. చూపించాను మీరు సభ్యులందరి దగ్గర ఉంది. మీరు ఈ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు చేసే ఎక్స్పెండిచరు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇంత స్పష్టంగా అధ్యక్ష. ఆయన ఏం శశవిషయాలు బల్లే, అనుమానాలు బల్లే, గౌరవ సభ్యులకు ఇచ్చిన నోట్లో అందరి దగ్గర ఉంది, అందరు కూడా చూడవచ్చు. ది ఎక్స్పెండిచర్ విచ్ యు ఆర్ ఇన్కరింగ్ మే రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని మెన్షన్ చేసిన అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మేము అట్లేం చేయం, మీతో కలిసే ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం అని జవాబు కూడా రాసిన. ఆ జవాబు కూడా సభ్యుల దగ్గర ఇప్పుడు ఉంది అధ్యక్ష. అంటే ఆ ఉత్తరం చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా ఒప్పందం అనేది ఫైనల్ కాలే మహారాష్ట్రకు, ఆనాటి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్ష. తదనంతరం సిడబ్ల్యూసి కూడా అనేక అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం చేసినారు. తర్వాత మనం పలు దఫాలు వాళ్ళతో చర్చ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, మీరు నీళ్లు తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం నీళ్లు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం ఉన్నదల్లా మాకు సైట్తోనే ఉంది. ఇక్కడ 148 కట్టుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ఇచ్చుకోనో ఇచ్చుకోండి, దానికి వీఆర్ అక్సెప్టింగ్ ఫర్ 148. దాని తదనంతరం నేను ఆ ముఖ్యమంత్రిని అడిగిన అధ్యక్ష మరి మేము నీళ్లు తీసుకోవాలంటే ఇక్కడనైనా తీసుకోవాలి, మెయిన్ గోదావరినైనా తీసుకోవాలి, మరి అక్కడ నువ్వే వస్తావు కదా అంటే అక్కడ మీకు మీ నీళ్ళు తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు తీసుకోండి, మేము నీళ్ళకి అబ్జెక్షన్ లేం కాబట్టి మీరు ఇంకో చోట ప్రతిపాదించండి అన్నారు అధ్యక్ష. దాని తదనంతరం నేను అధికారులను ఆదేశించి నాకున్న ఐడియా కూడా చెప్పి లైడార్ సర్వేలు కూడా చేయించి ఎక్కడ తీసుకుంటే మనకు సముచితంగా వస్తుంది, ఎక్కడ తీసుకోవడం కరెక్టు అనే చర్చ మీమాంస మొదలైంది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటిది అధ్యక్ష, ఆ చర్చలో నుంచి వచ్చినటువంటిది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ విలేజ్ దగ్గర అధ్యక్ష.
అధ్యక్ష, నేను ఇక్కడ గౌరవ సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పాలి, చెప్పడం నా బాధ్యత కాబట్టి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అక్కడనే తీసుకుపోయి అధ్యక్ష, దాంట్లో కూడా ఒక చిన్నపాటి కుట్ర ఉంది. తెలంగాణ అమాయకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కథ ఉంది అధ్యక్ష. ఒక దశలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను వాస్తవాలు సభతో పంచుకునే అక్కర్నే జరిగే టైంలో ఈ అనుమానం వచ్చిన తర్వాత, ఈ పత్రాలను నేను చూసిన తర్వాత, నా దృష్టికి ఈ విషయాలు వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పినాను, మీరు పనులు ఆపండి, ఎటుబడితే బిల్లులు చెల్లించకండి, వేల కోట్ల రూపాయలు నాశనం చేయకండి, విషయాన్ని అర్థం చేసుకొని చేద్దామంటే వాళ్ళు చేసిన బిల్లులు అడగడం, మేము కూడా దాదాపు 1000-1100 కోట్లు బిల్లు చెల్లిస్తా పోయినాం అధ్యక్ష. వీ కెనాట్ డినై, వర్క్ చేసినారు కాబట్టి. తర్వాత ఆపమన్నాం అధ్యక్ష. ఆపమన్న సందర్భంలో విషయాలన్నీ తీస్తూ ఉంటే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, వ్యాప్కో సంస్థ నేను పిలిచిన అధ్యక్ష. ఏ వ్యాప్కోస్ అయితే దీనికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ వ్యాప్కోస్ వాళ్ళని నేను పిలిచిన అధ్యక్ష. శంభు ఆజాద్ గారు అని చెప్పి వ్యాప్కోస్ యొక్క జనరల్ మేనేజర్ గారు, ఆయన్నే ఈ తమ్మిడియట్టి సర్వే చేసి ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చినాడు. నేను అడిగిన వారిని పిలిచి సెక్రటరియట్లో, అయ్యా మీరు ఈ విధంగా ఇచ్చినారు తమ్మిడియట్టికి, మరి మేము తెలంగాణ రాష్ట్రం అయినాము, ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా మేము తీసుకోవాలి, నీళ్ళు ఎట్లా తీసుకోవాలో మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఆయన ఏం చెప్పిందంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వాస్తవం చెప్తా ఉన్నా, తమ్మిడిహట్టి బ్యారేజ్ నేను రిపోర్ట్ ఇచ్చిన, కానీ దట్ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. ఎవరైనా సరే మెయిన్ గోదావరి మీద తీసుకుంటారు, కానీ అక్కడెక్కడనో పోయి తీసుకోరు సార్, అవసరం లేదు. తమ్మిడిహట్టి ప్రణహిత ఇస్ ఆటోమేటికల్లీ కమింగ్ టు గోదావరి. ఇదేంది అధ్యక్ష, ఇప్పుడు ఇది మన ప్రధాన గోదావరి నది, ఇది ప్రాణహిత నది అధ్యక్ష. ₹1 ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గానే ఆ నది గోదావరిలోకి వస్తూ ఉంది. గోదావరిలోకి వచ్చే సమయానికి అనేకమైన ఇతర జలాలు కూడా గోదావరిలో కలుస్తాయి. కాబట్టి తమ్మిడిహట్టి కంటే డెఫినెట్గా కాళేశ్వరం దగ్గర చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ కాళేశ్వరం వేడిగడ్డ మెయిన్ గోదావరి మీద కట్టాలి, కానీ తమ్మిడిహట్టి ఎట్లా ఇచ్చినారు మీరు అని నేను అడిగిన. వారు చెప్పినారు, సార్ మేము సర్వే సంస్థ, నాకు అక్కడ కాదు ఇక్కడనే కావాలి, అక్కడ ఎట్లెళ్తుందో ఇయ్యి అని ఆనాటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఆనాటి సీఎం గారు నన్ను అదే కోరినారు, తమ్మిడిహట్టే కావాలని. ఆయన అక్కడనే కోరినాడు కాబట్టి అక్కడైతే గిట్లా వస్తుంది, ఇక బ్యారేజ్ సైజ్ గిట్లా ఉంటుంది, కాలువ సైజ్ గిట్లా ఉంటుంది, ఇచ్చిపోయినా, బట్ నా ఛాయిస్ కాదన్నాడు. మరి యాజ్ తెలంగాణ స్టేట్గా ఇవ్వాలి మేము ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మీరు మెయిన్ గోదావరి మీద కట్టుకోవడమే మీకు తెలివైన పని అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి సభ్యుల పరిశీలనకు నేను నీటి లభ్యత కూడా చూపిస్తా అధ్యక్ష. తమ్మిడిహట్టి దగ్గర వచ్చే లభ్యత, ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ 47 ఇయర్స్ యావరేజ్లో ఈ యావరేజ్ 47 సంవత్సరాలది అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు, ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లో లేవు, వాళ్ళ సిడబ్ల్యూసి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇవి ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88, ఆ తర్వాత కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడిహట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష. తగ్గింది పడిపోయింది, డెఫినెట్గా పోయింది, కనపడుతుంది. తీస్తే పూర్తి లెక్క తీస్తే తెలుస్తాయి. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసి లెక్క అధ్యక్ష. ఇది ఎవరి సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్స్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ
అంటే తమ్మిడిహట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికి నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచిలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టిండు అధ్యక్ష? ఒకటి, వన్యప్రాణి పంచాయతీ తెగద్దు. 2, మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ తెగద్దు. 3, ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేణి గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళా అడవులు, అది ముందల పడద్దు. కానీ యథావిధిగా నీళ్ళు కిందికి పోతూ ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలో కట్టుకున్నా తెలంగాణ తమ్మిడిహట్టి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసీ రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసీ అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసీ. అంటే సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడిహట్టితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాణి దిగక, మీ కాలువ ముందుకు పోక మీరు అక్కడ తణుకు సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమ్మిడిహట్టి కాడ కట్టుకున్నా కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమ్మిడిహట్టి కాడ ఎత్తా ఏది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మ్యాప్ ఓపెన్ చేయి. మ్యాప్ కడే ముందు పేరూరు ఒకసారి ఓపెన్ చేయి అధ్యక్ష. ఇది తమ్మిడిహట్టి కాడనేమో 1100 చిల్లర మనం చూసినాం. కాళేశ్వరం కాడికి వస్తే 1650 దాకా మనం చూసినాం. అదే ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర చూస్తే 2430 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. 2430 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 47 ఇయర్స్ అధ్యక్ష. గోదావరిలో ఇది యావరేజ్ కాబట్టి ఇట్లా కనపడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల అధ్యక్ష ఇమీడియట్ కనపడుతుంది చూడండి. ఇది ఇక్కడనే 2800 కనపడతా ఉంది, 3100 కనపడతా ఉంది, 2800 అనేక సంవత్సరాలు 3800 అధ్యక్ష, 3100 చాలా సంవత్సరాలు 3000 పైచీలకు 4000 పైచీలు కూడా పోయిన అనేక సంవత్సరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మ్యాప్ ఓపెన్ చేయండి అధ్యక్ష. ఇది మనం మేడిగడ్డ మీద ప్రతిపాదించినటువంటి బ్యారేజ్. దీని మీద వచ్చింది ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు తమ్మిడిహట్టి ఒప్పుకోమన్నారు కాబట్టి ఇక్కడ మనం చూసిన తర్వాత వాళ్ళకి చెప్పినాం అధ్యక్ష. ఇక్కడ మేడిగడ్డలనేమో తమ్మిడిహట్టిలనేమో బ్యారేజీలో ఉండే స్టోరేజీ 5 టీఎంసీలు అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు స్ట్రేట్గా మీరు 100 మీటర్స్ లెవెల్లో మాకు అభ్యంతరం లేదు ఇక్కడ కట్టుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అంటే ఇక్కడ ఉండే స్టోరేజీ 16 టీఎంసీలు ఉంటుంది అధ్యక్ష. మహారాష్ట్రను మనం అడుగుతా ఉన్నాం, మీకేం నష్టం లేదు కదండి, ముంపు లేదు, 101 పెట్టుకుందాం. 101 పెట్టుకుంటే ఇంకో 3 టీఎంసీలు కలిసి వస్తుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 టీఎంసీ ఉంటుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నా మనకు సంతోషమే, ఒప్పుకోకపోయినా మనకు సంతోషమే. తమ్మిడిహట్టి కంటే 3 రెట్లతో పాటు ఇంకొక టీఎంసీ కూడా అదనంగా 16.17 టీఎంసీ ఇక్కడ 365 డేస్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష. ఇవి ఇక్కడనే మన కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఉంటుంది. ఈ బ్యారేజ్ అయిపోతే ఈ నదిలో మేడిగడ్డ నుంచి ప్రాణహిత వరకు అధ్యక్ష 54 కిలోమీటర్లు వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుంది అధ్యక్ష. ఎక్కడ సబ్మర్జెన్స్ లేకుండా ఇటు తెలంగాణకు కానీ అటు మహారాష్ట్రకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. మన గోదావరి ఇదేమో మెయిన్ గోదావరి అధ్యక్ష. ఇది ఈ మెయిన్ గోదావరిలో కూడా దాదాపు 42 కాదా, ఇది 28 కిలోమీటర్లు మన మెయిన్ గోదావరిలో కూడా నీళ్లు కమ్మి ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరము ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా, ఎందుకంటే అక్కడ బోటింగ్ కానీ ఎన్నో అద్భుతం, అక్కడ మంచి మహాపుణ్యక్షేత్రం ఉంది, అక్కడ అడవి ఉంది, అక్కడ ఇంత మంచి నది ఉంటుంది. లైవ్గా 365 డేస్ ఉంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం అభివృద్ధి అవుతుంది. మనము అవసరం అనుకుంటే అధ్యక్ష రోజుకు 3 టీఎంసీల నీళ్ళని కూడా లిఫ్ట్ చేసుకుంటేటువంటి ప్రొవిజన్ ఇక్కడ మనకు లభించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరొక అడ్వాంటేజ్, ఈరోజు మనం ఉన్నాం, రేపు ముందు తరం ఉంటుంది, మనం లేకున్నా తెలంగాణ ఉంటుంది. మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజీకి ఈరోజు ఇంతకుముందు నేను తమకు చూపించిన అధ్యక్ష, మళ్ళొకసారి సభ్యులకు చూపిస్తాను. ఇది దేవాదుల స్కీమ్ అధ్యక్ష. దేవాదుల స్కీమ్కు ఛత్తీస్గఢ్తో వివాదం లేకుండా, వాళ్ళ దానిలో ముంపు లేకుండా మనం ఇటు ఖమ్మం జిల్లా
ఇటు వరంగల్ జిల్లా ఇక్కడ తుపాకులగూడెం దగ్గర మనం ఈ బ్యారేజ్ కట్టుకుంటున్నాం అధ్యక్ష. ఈ బ్యారేజు ఇంద్రావతి కలిసిన తర్వాత కిందికి ఇంత దూరం అధ్యక్ష. ఇది మన పాత ఇచ్చంపల్లి కూడా ఇక్కడనే ఉండే అధ్యక్ష. ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇన్ని రోజులు రాలే కానీ అట్లీస్ట్ దీంతోనన్నా ఆ నీళ్ళు ఇప్పుడు మనకు కనపడతాయి. ఇగో ఇది ఇంద్రావతి నది అధ్యక్ష. ఇంద్రావతి కలుస్తుంది. ఇక్కడ 800 టీఎంసీలు ఎక్కువ వస్తూ ఉంది. కాళేశ్వరం దగ్గర 1600 చిల్లర వస్తే ఇక్కడ 2400 చిల్లర వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక 800 టీఎంసీల నీటి లభ్యత ఉంది అధ్యక్ష. అట్లా చూసుకున్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కట్టి పంప్ హౌజులు పెట్టి అక్కడ ఒక బలమైనటువంటి ఇరిగేషన్ సిబ్బంది యొక్క క్వార్టర్స్ వచ్చిన మినీ టౌన్షిప్ తీసుకొచ్చి ఆ నుంచి నీళ్ళు తీసుకునే క్రమంలో ఒకవేళ ఒక నాటికి ఏ నాటికైనా దీనిలో మనకు కొద్దిగా షార్టేజ్ వచ్చింది అనుకుంటే ఈ నీటిని కూడా మనం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈవెన్ ఇంద్రావతి పొటెన్షియల్ను కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది. ఇది మన కరీంనగర్ జిల్లా ప్రాంతం, మంతెన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ల అధ్యక్ష. ఈ కాన్ఫరెన్స్ పాయింట్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ తీసుకుంటే కాలువ దవ్వుకొని ఇక్కడ తెచ్చుకుంటే 15 కిలోమీటర్స్. ఏ కొత్త బ్యారేజ్ కట్టకుండానే మనము 10 మీటర్ల లిఫ్ట్ చేసి దానిలో పోసుకుంటే మళ్ళీ అది నడుస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇంత మల్టిపుల్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టుకుంటేనే మనకి ఇటు ప్రాణహిత నీళ్లు కానీ, పైనుంచి వచ్చే నీళ్లు కానీ, మన ఆదిలాబాద్ వర్షపాతం కానీ, మన కడెం నీళ్లు కానీ, మన మానేరు నీళ్లు కానీ, కరీంనగర్ జిల్లా వర్షపాతం కానీ, అంటే డౌన్ బిలో ఎస్ఆర్ఎస్పి ఉన్న వర్షపాతం, ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వాటితో పాటు అక్కర పడ్డదనుకున్నప్పుడు, అవసరమైతే ఇప్పటికిప్పుడు పడనే పడదు అధ్యక్ష, అంత ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఈవెన్ ఇంద్రావతి వాటర్ను కూడా మనం ట్యాప్ చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా మేము రీడిజైన్ చేస్తూ ఉంటే దీన్ని ఏదో చెడగొట్టిందని, దీన్ని ఏదో మహారాష్ట్రకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని, మహారాష్ట్ర కాడికి ఏమో పోయిందని ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి స్థాయిలో అవగాహన రాహిత్యంతో ఒక మూర్ఖంగా చేసే వాదన తప్ప వాస్తవానికి దగ్గర కూడా లేదు అధ్యక్ష. ఇవన్నీ కఠోరమైన సత్యాలు. ఈరోజు తెలంగాణ కొత్తగా వచ్చింది, తెలంగాణ బతకాల ఈరోజు అధ్యక్ష. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఈరోజు మహారాష్ట్రతో పంచాయతీ పెట్టుకోవన్నా, మహారాష్ట్ర అంగీకరించి మనకు తమ్మిడి అట్టి కంటే 16 టీఎంసీల కెపాసిటీతో వచ్చే బ్యారేజ్ ఉత్తమమా, తమ్మిడి అట్టి కాడ 5 టీఎంసీలు ఉత్తమమా? అనేక లిఫ్ట్లు బ్యారేజ్ మనం మీద చూసినాం. ఇది కట్టిన తర్వాత కూడా అధ్యక్ష, ఇందాక మనం చూసినాం మహారాష్ట్ర యొక్క మానసిక స్థితి మనకు అర్థమైంది. ఇది కట్టిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాళ్ళు బాబ్లీ తరహా చేయరనే ఉద్దేశం నాకైతే నమ్మకం లేదు అధ్యక్ష. గ్యారంటీ బాబ్లీ తరహాలో నీళ్లు లేకముందు వేరే ఉంటుంది నియతు, నీళ్లు వచ్చిన తర్వాత కళ్ళ ముందు నీళ్లు ఉంటే అప్పుడు మనుషుల ఆలోచనలు మారుతాయి. ఆ ప్రమాదం కూడా మనకి ఇక్కడ పొంచి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడనే మనం ఉంటాం తప్ప పైకంతా కూడా ఇటు వాళ్ళే అధ్యక్ష. అక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ మనం ఎండ్ అయిపోతాం ఆదిలాబాద్. దిస్ ఈజ్ అవర్ బార్డర్. ఈ వైట్ గీత మన బార్డర్ అధ్యక్ష. ఈ నుంచి ఇది గడిచిరోలి, ఇది చంద్రపూర్ జిల్లా, రెండు కూడా మహారాష్ట్రనే. పైన వాళ్ళు ఇష్టమైన పని చేస్తే మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. దానిలో భారీ లిఫ్ట్లు పెట్టినా మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ మటుకు అనేకమైనటువంటి నీటి లభ్యత ఉంది. చాలా చక్కగా మనకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో మనం ఉన్నాం అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, నేను ఒక మాట మీతో మనం చేసేది ఏంటంటే తమరందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక బ్యారేజీలు కట్టిన తర్వాత పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అలొకేషన్ ఏమో తెలంగాణకు 1330 టీఎంసీలు ఉంది, రెండు నదులలో కలిపి. ఈ 1330 టీఎంసీల నీటిని వాడన్నా వద్దా? గోదావరిలో ఉన్న 954 టీఎంసీలు సమైక్య పాలకులు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసిన కేటాయింపులు తెలంగాణ వాడుకోవన్నా వద్దా? ఇలా మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. 954 టీఎంసీలు మనకు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మహారాష్ట్ర బ్యారేజీలు, కర్ణాటక బ్యారేజీలు, వాటి వల్ల మనకు వచ్చే ప్రశ్నే లేదు. అది సిడబ్ల్యూసీ కూడా చెప్పింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నీళ్లు ఉన్నాయి అంటే, తెలంగాణ నీళ్లు తీసుకోవాలంటే ఈ ప్రాణహిత, ఇంద్రావతి, ఈ రెండు తప్ప మరో చోట నీళ్లు లేనే లేవు అధ్యక్ష. ఇంకెక్కడ కూడా మనకు నీళ్ళు లేవు. అవసరం వస్తే ఒకనాటికి కృష్ణలో అంత తక్కువ పడ్డ రోజు దక్షిణ తెలంగాణ కూడా నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఈ పాయింట్ నుంచే ఉంటుంది తప్ప వేరే కాడ నుంచి మనం ఇచ్చుకునే పరిస్థితి మనకు లేదు. ఇది తెలంగాణ తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. కాబట్టి ఇంతకు మించి
అవకాశం లేదు. మేము గౌరవ సభ్యులను కోరిన అధ్యక్షుని నేను చాలా స్పష్టంగా వాళ్ళకి మనవి చేసిన, మీరు దయచేసి సభలో ఉండండి, ఇంతగానో గొప్ప సూచన ఏదైనా ఉంటే ఇవ్వండి, మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఇంతగానో మీరు గొప్పగా ఏదైనా చెప్తే రెడీగా ఉన్నామని చెప్పినాం. అయినా వాళ్ళు ఎందుకు పోయినరో ఎందుకు వదిలిపెట్టిపోయినరో నాకు తెలియదు. వాళ్ళు ఉండాలని చెప్పే మేము కోరుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రానైతే చేవేళ ఇందాక నేను చెప్పినట్టు అధ్యక్ష, వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతున్నారు. కాస్ట్ ఏదైతే ఉందో 38,000 కోట్లు ఉండే, మీరు ఇప్పుడు 83,000 కోట్లు చేసినారు అని మాట్లాడతారు అధ్యక్ష. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళు పెట్టిన దానిలో మొత్తం కలిపి 16 టీఎంసీల కెపాసిటీ అధ్యక్ష. చేవేళ్ళ కాడ మొదలు పెట్టుకుంటే నేను ఒకసారి చదువుతా అధ్యక్ష. వాళ్ళు పెట్టిన దానిలో ఒరిజినల్గా పెట్టిన దానిలో అధ్యక్ష, తమ్మిడి అట్టి 5 టీఎంసీలు, మేడారం 0.58 అంటే సగం టీఎంసీ, మల్కపేట 0.35 ఇదో చిన్న చెరువు, అనంతగిరి 1.70, ఇమాంబాదు 1.50 అంటే 1.5, తడకపల్లి 1.5, పాములపర్తి 1, బస్వాపూర్ 8, చేవెళ్ళ 3, తిప్పారం 1, మొత్తం 16.3 టీఎంసీ అధ్యక్ష. 16.3 టీఎంసీతోని 16,40,000 ఎకరాలు పారిస్తామని వాళ్ళు చెప్పాలి, తెలంగాణ నమ్మాలి అధ్యక్ష. ఇవాళ రీడిజైనింగ్ యొక్క ఫలితం మొత్తం 200 టీఎంసీల కెపాసిటీ పెట్టినాం అధ్యక్ష. 16 టీఎంసీల నుంచి 200 టీఎంసీల కెపాసిటీ పెడితే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా అధ్యక్ష? ఆకాశంలో కలుస్తాయా ప్రాజెక్టు అధ్యక్ష? ఇవాళ పెట్టినటువంటి కెపాసిటీ తమ్మిడి హట్టి కూడా కలిపి చూపెడుతున్నారు వీళ్ళు. తమ్మిడి హట్టి కాడ అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లాకు వాడుకోవడం కోసం, ఒక 2 లక్షల ఎకరాలు పారించుకోవడం కోసం మహారాష్ట్ర చెప్పిన 148 మీటర్ల బ్యారేజ్ కట్టుకొని పారించుకోవడం కోసం అక్కడ కూడా 1.82 టీఎంసీ, ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 టీఎంసీ అక్కడ పెట్టుకుంటా ఉన్నాం. దానికి మహారాష్ట్ర అంగీకరిస్తూ ఉన్నది అధ్యక్ష. మేడిగడ్డ దగ్గర ఇందాక నేను తమరికి మనవి చేసినట్టు 100 మీటర్స్ అనుకుంటేనేమో 16 టీఎంసీలు ఉంది. ఒకవేళ మహారాష్ట్ర 101కి అంగీకరిస్తే 19.70 అంటే 20 టీఎంసీల కెపాసిటీ ఉంది అధ్యక్ష. అన్నారం బ్యారేజ్ అధ్యక్ష, దాని తర్వాత గోదావరిలో భూములు ముంచకుండా, రైతుల భూములు ముంచకుండా గోదావరి లైవ్ పెట్టుకోవడానికి నేను చూపిస్తాను అధ్యక్ష, నేను కూర్చొని చూపిస్తాను మళ్ళీ. అన్నారం బ్యారేజు 3.62 టీఎంసీ అధ్యక్ష. సుందిల్ల బ్యారేజ్ గోదావరి మీద 1.5 టీఎంసీ అధ్యక్ష. మేడారం దగ్గర ఇది పెంచే అవసరం ఉంది, వాళ్ళు 0.58 పెట్టినారు, దీన్ని పెంచుకునే అక్కడ ఉంది అధ్యక్ష. దీన్ని కనీసం 3-4 టీఎంసీకి తీసుకొని పోతాం అధ్యక్ష. మల్కపేట ఇంతకుముందు 0.3 ఉండే, దాన్ని 3 టీఎంసీ చేసినాం అధ్యక్ష. అనంతగిరిలో 1 టీఎంసీ ఏదో ఉండే, దాన్ని 3.50 టీఎంసీ చేసినాం అధ్యక్ష. ఇమాంబాదు ఇది ఇరిగేషన్ మినిస్టర్ గారి కాన్స్టిట్యూన్సీ సిద్దిపేట 0.80 చేసినారు, కానీ నాకు తృప్తి లేదు, దాన్ని కూడా కొంత పెంచవలసిన అక్కడ ఉంది అధ్యక్ష, ఖచ్చితంగా పెంచాలి. దాని తర్వాత వచ్చే మల్లన్న సాగర్, దాని కొమరెల్లి మల్లన్న పేరు మీద పెట్టుకున్నాం అధ్యక్ష. మనుషుల పేరు మీద పెట్టదలుచుకోవాలి, దేవుళ్ళ దేవాలని ప్రాజెక్టు పూర్తి కావాలి, ప్రజలకు నీళ్ళు రావాలని. దాంతో కొమరెల్లి మల్లన్న సాగరు 50 టీఎంసీలు అధ్యక్ష. దాంతో పాములపర్తి దగ్గర కట్టే కొండపోచమ్మ సాగరు 21 టీఎంసీ అధ్యక్ష. బస్వాపూర్ భువనగిరి నియోజకవర్గంలో కట్టే ప్రాజెక్టు 14.16 టీఎంసీ అధ్యక్ష. ఆలేరు నియోజకవర్గం కోసం గంధమలలో కట్టే ప్రాజెక్టు 9.84 అంటే 10 టీఎంసీలు అధ్యక్ష. మోతే ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్ష. మోత దగ్గర కట్టే రిజర్వాయర్ 2.90 అంటే ఆల్మోస్ట్ 3 టీఎంసీ అధ్యక్ష. గుజ్జులాన కాడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కట్టే ప్రాజెక్టు 1.50 టీఎంసీ అధ్యక్ష. కాటేవాడి కాడ 5 టీఎంసీలు ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్ష. తలమద్ల అనే కాడ కామారెడ్డి నియోజకవర్గంలో 5 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యమైన రిజర్వాయర్ పెట్టినాం అధ్యక్ష. కామారెడ్డి నియోజకవర్గం తిమ్మక్కపల్లిలో 3 టీఎంసీల నీళ్ళు సామర్థ్యం పెట్టినాం అధ్యక్ష. కాచాపూర్లో కామారెడ్డిలో 2.5 టీఎంసీల ప్రాజెక్టు పెట్టినాం అధ్యక్ష. కామారెడ్డిలో ఇసాయిపేటలో 2.5 టీఎంసీల సామర్థ్యం
పెట్టడం జరిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి మంచిప్ప దగ్గర కొండం చెరువు అనే చెరువు ఉంది అధ్యక్ష. దాన్ని ఇంతకుముందు చాలా చిన్న సామర్థ్యం వాళ్ళు పెట్టినారు. మేము దాన్ని పెంచి 5 టీఎంసీకి తీసుకొని పోయినాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం 20 టీఎంసీల సామర్థ్యంతో ఇక్కడ షామీర్పేటలో మరో రిజర్వాయర్ కూడా పెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో అవి చాలా చిన్నవిగా ఉండేటివి. ఇప్పుడు గౌరవల్లి రిజర్వాయర్ ఆల్మోస్ట్ 8.23, గండిపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీతోని పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ పెంపులు అన్ని కలిపితే అధమపక్షం ఒక 200 టీఎంసీల సామర్థ్యం పెట్టుకొని ప్రాజెక్టు సమర్థవంతంగా సమగ్రంగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి పెట్టుకున్నాం అధ్యక్ష. ముందుకు ఇన్ని వివరాలు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకొని కానీ దగ్గర పడ్డాం మనం. ఈ ప్రాజెక్టులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఖర్చు కూడా పెరుగుతుంది కదా అధ్యక్ష, సామర్థ్యం పెరిగినప్పుడు. ఈ 83,000లో ఖర్చు పెట్టిన 8,000 కోట్లు కూడా కలిసే ఉంది అధ్యక్ష. అంటే పెరిగింది మొత్తం కొత్తగా 83,000 కాదు. ఇప్పటికే ఖర్చు పెట్టబడ్డటువంటి 8,000 కోట్లు కూడా ఈ 83,000 కోట్లలో చేరి ఉంది అధ్యక్ష. ఇది కూడా ఒక అనవసరమైనటువంటి ఒక అపార్థాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాలు తమ ద్వారా నేను సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది అధ్యక్ష. ఈరోజు అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 2007లో ఏం కాస్ట్ ఉంటుంది, ఇలా 2016లో ఏం కాస్ట్ ఉంటుంది అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి అధ్యక్ష. ఏ విధంగా చూసినా గోదావరి చూస్తే అధ్యక్ష, ఇంతకుముందు మనం మహారాష్ట్రలో చూసాం, ఎక్కడ చూసినా గోదావరి లైవ్గా బ్రహ్మాండంగా కనపడతా ఉంది. ఈరోజు మన తెలంగాణలో మనకు మంచి గోదావరి ఉంది, కానీ ఇంతవరకు మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మన కర్మానికి ఎట్లా ఉన్నానో అట్లే ఉండిపోయినాం అధ్యక్ష. ఇది మేడిగడ్డ రిజర్వాయర్ అధ్యక్ష. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి మనకు ఇక్కడ దాకా లైవ్ వస్తూ ఉంది అధ్యక్ష. ఈ మార్గంగా మనం ఈ సుందిల్ల అన్నారం అనే బ్యారేజ్లో నీళ్ళు తీసుకుంటాం అధ్యక్ష. నీళ్ళు తీసుకుంటే ఇది ఈ సుందిల్ల బ్యారేజ్ వరకు నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. దీని నుంచి మనం దీనిలో నీళ్ళు పోసుకుంటే ఎల్లంపల్లి దాకా మనం నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఈ సంవత్సరం తక్కువ నింపినారు. వచ్చే సంవత్సరం పూర్తి స్థాయి 20 టీఎంసీ నింపబోతా ఉన్నారు. ఇక్కడ కాంపెన్సేషన్ పేమెంట్స్ వగైరా అయిపోయినాయి. ఇక్కడి నుంచి ధర్మపురి వరకు నీళ్లు లైవ్లో ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ఈ రాయపట్నం బ్రిడ్జి దాటుకొని ఇక్కడ వరకు ధర్మపురి దగ్గర జైన్ అని ఉంటుంది అధ్యక్ష. అక్కడి వరకు కూడా గోదావరి లైవ్గా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి వరకు మనం లైవ్ చేసుకోగలిగితే గోదావరిని, మధ్యలో ఇప్పుడు మేము సదర్ బ్యారేజ్ ఒకటి ఇచ్చినాం, దాంతో ఒక 20 కిలోమీటర్స్ వరకు లైవ్ అవుతా ఉంది. ఇంకొకటో రెండో బ్యారేజీలు కట్టుకుంటే కంప్లీట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మనకు మేడిగడ్డ వరకు ఇంద్రావతి వరకు కూడా గోదావరి నది కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా లైవ్ ఉండే పరిస్థితి అధ్యక్ష. ఆ లైవ్నెస్ వస్తే చేపల వ్యాపారం ఎంత పెరుగుతుంది, మన మత్స్యకారులకు ఎంత బెనిఫిట్ అవుతుంది, గోదావరి పరివాహక ప్రాంతం ఎట్లా ఉంటుంది, ఈ బ్యారేజీల పక్కెంబడి ఈ పక్క ఆ పక్క ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా రైతులు చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పొలాలు చేసుకోగలుగుతారు. కాబట్టి దాదాపు ఎన్ని కిలోమీటర్లు అయ్యేది మొత్తం మేడిగడ్డ టు ఎస్ఆర్ఎస్పి 200 పైచిలుకు కిలోమీటర్ల గోదావరి మంచిగా నిండా నీళ్లతోని కలకలలాడుతూ 365 డేస్ ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ సిస్టమ్ ద్వారా వస్తుంది అధ్యక్ష. చేనుకు కానీ చిలకకు కానీ పక్షికి కానీ పశువుకు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు చెప్తాను లాస్ట్కి చెప్తాను. ఇవి అధ్యక్ష ప్రాణహితలో ఆల్రెడీ ఇవన్నీ చేసి ఇగో ఈ టన్నల్స్ అన్ని తవ్వేసినారు అధ్యక్ష. ఇక్కడ కూడా కొన్ని కథలనే అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా టైం పడతా ఉంటుంది, ఆయన చెప్పాలి తప్పదు. ఇక్కడ కూడా సిస్టమ్ ఎట్లా పెడతారంటే ఇగో ఈ లిఫ్ట్ కాడ ఇది ఎల్లంపల్లి అధ్యక్ష, ఎల్లంపల్లిని తీసుకున్న తర్వాత ఇది మేడారం అధ్యక్ష. నేను పెంచాలని చెప్పిన రిజర్వాయర్ ఇది అధ్యక్ష. ఈ 2 టీఎంసీ ఈ చెరువులో వస్తే ఈ చెరువులకే లాగాలి. అది ప్రాక్టికల్లీ సాధ్యం కాదు, కష్టమైన నష్టమైన ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంజనీర్లు దాన్ని చేస్తూ ఉన్నారు అధ్యక్ష.
ఇక్కడ వాళ్ళు పెట్టే పద్ధతి ఎంత అశాస్త్రీయంగా ఉందో చూడండి. ఈ రెండు కాలువలని అధ్యక్ష, ఇదేమో ఈ దొడ్డు గీత ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అధ్యక్ష, ఈ సన్న గీత కాకతీయ మెయిన్ కెనాల్ అధ్యక్ష. వాళ్ళు పెట్టింది ఏంటంటే నిజామాబాద్ పెట్టినారు, శ్రీరామ్ సాగర్ నుంచి ఆదిలాబాద్ పెట్టినారు. దానికోసం అక్కడ నీళ్లు మిగిలానంటే ప్రాణాయిత నుంచి తెచ్చే నీళ్లు ఇగో ఈ కాలువలో పోస్తామంటారు అధ్యక్ష. దీనికి ఒక స్టోరేజ్ లేదు, కెపాసిటీ లేదు, ఒక బ్యారేజ్ లేదు. ఇది కాకతీయ కాలువ అధ్యక్ష. ఇక కాలువలో పోస్తూనే ఉండాలి, పారుతూనే ఉండాలి. కింద రిజర్వాయర్ ఉండదు, నా మీద రిజర్వాయర్ ఉండదు. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అధ్యక్ష. ఇది పంటలు ఎండగొట్టే పరిస్థితి. దీనికోసం నేను దీన్ని ఇప్పుడు రద్దు చేపించి రీడిజైన్ చేపించి కరెక్ట్గా పారాలంటే ఎట్లా అని చెప్తే ఇక్కడ తీసుకొని అధ్యక్ష, ఇక్కడ పత్తిపాక అనే స్థలంలో ఒక 5.5 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీతోని ఇక్కడ రిజర్వాయర్ తెస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆయకట్టుకు డోకా లేకుండా అవుతుంది. 4 రోజులు మోటార్ ఖరాబ్ అయినా పాడించుకునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఎవ్వి లేకుండా ఆడ మోటార్ పెడతాం, మీ కాలువలో పోస్తాం, మీది బారుతుంది, నమ్మాలి. ఇటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇక్కడ దాకానేమో వీళ్ళు తక్కువ టీఎంసీలు పెట్టినారు. ఇప్పుడు ఈ సొరంగాలు కొద్దిగా పెద్ద చేయిస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా 2 టీఎంసీ ఎంఎండికి వచ్చేటట్టు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని విషయాలు చెప్తే బాగా అనిపించదు. కొన్ని విషయాలు చెప్తాను ఫైనల్గా. ఒక చిన్న మాట అధ్యక్ష, మా గౌరవ సభ్యులు చెప్పాలి. ఈ కాలువ వచ్చే అధ్యక్ష, ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఇది ఇక్కడ ఎంఎండి అధ్యక్ష, మిడ్ మానే డ్యామ్. ఇదేమో లోయర్ మానే డ్యామ్ అధ్యక్ష, మన కరీంనగర్ పట్టణం దగ్గర ఉంటుంది. ఇది మిడ్ మానేర్ డ్యామ్. దీని నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. ఈ వచ్చే జూన్ తర్వాత కనీసం ఒక 4-5 టీఎంసీలన్నా 3 టీఎంసీ 3.5 టీఎంసీ నీళ్లు ఆపేందుకు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న మాట. ఇది మానేరు వాగ్ అధ్యక్ష, పైన ఇది మూలవాగ్ అధ్యక్ష. ఇది మేడిపల్లి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నుంచి గట్ల నుంచి ఇదంతా ఇట్లా వస్తూ మధ్యలో వేములవాడ పుణ్యక్షేత్రం దాటుకొని ఇగో ఇక్కడ మానేరులో కలుస్తుంది అధ్యక్ష. దాని తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి ఇది మన బ్యారేజ్, ఇక్కడ మన గేట్లు షట్టర్లు అన్నీ ఉంటాయి. మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి ఈ కింద లోయర్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది మానేరు నది అధ్యక్ష. ఒకవేళ మిడ్ మానేరులో నీళ్లు ఉన్నాయి, లోయర్ మానేరులో లేవనుకుందాం. ఈ నీళ్లు పంపాలి, ఎట్లా పంపిస్తాం అధ్యక్ష? ఎట్లా పంపిస్తామండి? ఇక్కడ గేట్లు లేపితే దీనిలో నీళ్ళు పోతాయి. కానీ అధ్యక్ష, కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ చూడాలి. ఇంక ఇటువంటి చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చి దీనిలో కలుస్తూనే ఉన్నది, ఇటుకెళ్ళి మిడ్ మానేరుకు వస్తూనే ఉన్నది. ఇళ్ళకి నీళ్ళు పంపాలంటే నయా పైసా ఖర్చు లేకుండా ఖాళీ గేట్ తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఇళ్ళకు. ఏ లేమని అడిగినా చెప్తారు అధ్యక్ష, దీనిపై ఇంజనీర్ అవసరం లేదు. కానీ ఇగో ఈ కాలువ తగిన అధ్యక్ష. ఈ కాలువ యాడికి వస్తుంది అధ్యక్ష? ఇగో ఇది మిడ్ మానేరు కట్ట అధ్యక్ష. ఇది కనపడేది ఈ కట్ట కిందికే వస్తుంది. ఇది దీని ద్వారా సంభవించిన పరిణామాలు అధ్యక్ష. ఇటువంటి ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎక్కడ చూస్తామా అధ్యక్ష? మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఉందండి, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ భూమి అక్వైర్ చేసి ఈ కథవాడి ఈ కాలువ కట్టి తవ్విన అధ్యక్ష. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు? ఇప్పుడు దీని ఫలితం ఏం తెలుసా అధ్యక్ష? దీని నెట్ రిజల్ట్ ఏంటంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చినప్పుడల్లా దీని నీళ్ళు వస్తూ ఉన్నాయి. నీళ్ళు వస్తే ఈ కొల్లపేట ఈ మానవాడి ప్రజలందరూ కూడా పెద్ద లొల్లి, మా పంటలు ముస్తుంది ఇది. ఎందుకంటే కాలువ కంప్లీట్ కాలే, ఇడికి ఆగిపోయింది. వచ్చి భూమికి వచ్చేస్తాయి నీళ్ళు. వాళ్ళ పంటలు పోవడం, వాళ్ళ లొల్లి, వాళ్ళకి నష్టపరిహారం కట్టించే పరిస్థితి రావడం. ఇంతపాటు ఇంజనీరింగ్ ఉండదు అధ్యక్ష. ఇంకా దేవాలయాలు ఉన్నది చూపిస్తే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను ఫైనల్ చూపెడతాను. ఇది ఇటువంటి పరిస్థితి. ఇక్కడ దాకా అధ్యక్ష వాళ్ళు పెట్టింది 1.6 టీఎంసీకే పెట్టినారు కెపాసిటీ, 2 టీఎంసీ లేకుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు మేము పెట్టిన దానిలో 2 టీఎంసీ తెచ్చేదానికి రీడిజైనింగ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ నుంచి ఓన్లీ 9,000 క్యూసెక్సే ఈ పైకి పెట్టినారు అధ్యక్ష. మేము ఈరోజు దాన్ని 2 టీఎంసీకి తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఒకటే సింగిల్ టన్నల్ తవ్వినారు, ఇంకో ప్యారలల్ టన్నల్. ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలి కాబట్టి, ఆలేరుకి నీళ్ళు ఇవ్వాలి, భువనగిరికి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా మొత్తం మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎల్లారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి. తర్వాత గ్యాప్ ఆయకట్టు ఆల్రెడీ సెటిల్డ్ ఆయకట్టును కూడా కాపాడుకోవాలి అధ్యక్ష. ఈ విధంగా వస్తే
ఇది ఇందాక నేను చెప్పిన మిడ్ మానేర్ ప్రాజెక్టు, ఇది అనంతగిరి, దీని సామర్థ్యాన్ని మేము పెంచినాం. ఇప్పుడు ఇది ఇమాంబాద్ అధ్యక్ష, దీని సామర్థ్యం పెంచవలసిన అక్కడ ఉంది. ఇగో ఇది చాలా భారీ ప్రాజెక్టు అధ్యక్ష. ఇందులో నా నియోజకవర్గం ఊళ్ళు కూడా మునుగుతా ఉన్నాయి. మెయిన్లీ దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది. ఇది గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాలలో. ఇది కొమరేలు మల్లన్న సాగర్ ఇదే అధ్యక్ష. 50 టీఎంసీల నీళ్ళు కూడా దీనిలో ఉంటాయి అధ్యక్ష. ఇది ఒక మల్టిపుల్ బెనిఫిట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచే మన ఆలేరు బోనేరు నీళ్ళు పోతాయి అధ్యక్ష. ఇక్కడ నుంచి కంప్లీట్ మన సింగూరు నింపుకోవాలన్నా, మన నిజాం సాగర్ నిజామాబాద్లో నింపుకోవాలన్నా ఇక్కడ నుంచి గ్రావిటీతో పోయేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఇక్కడ దాకా నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా లిఫ్ట్ పెట్టుకునే అవసరం లేదు మనకు. ఇది మీరు సింగూరు ప్రాజెక్ట్ నింపుకోవాలన్నా గ్రావిటీతో పోయేటువంటి అవకాశం. ఈ 2 లైన్లు కూడా సింగూరు అధ్యక్ష. అలైన్మెంట్ అధికారులు ఫైనల్ చేస్తూ ఉన్నారు. ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇగో ఇది మన నిజాం సాగర్ ప్రాజెక్టు, 58 టీఎంసీల ప్రాజెక్ట్ అధ్యక్ష. 3 లక్షలు పారినటువంటిది. మన నిజాం నవాబులు, మన ఆసిఫ్ జాగి నవాబులు కట్టిన ప్రాజెక్టు. ఇది మొత్తం అడగంటిపోయి ఎన్నో పర్యాయాలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి అయితే ధర్నాకు నేను కూడా పోయినా. ఆ నీళ్ళు రావు, సింగూరు హైదరాబాద్కి చేసేసిండ్రు, నిజాం సాగర్ పంటలు ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా అధ్యక్ష మేము చేసిన రీడిజైనింగ్లో నిజాం సాగర్ మళ్ళొక్కసారి పూర్వ వైభవం సంతరించుకోవాలి. దాని 3 లక్షల ఆయకట్టు మళ్ళా పునరుజ్జీవింపజేయాలి. ఒక ఈ 16,40,000 కాదు, పాత నిజాం సాగర్ను కూడా కంప్లీట్ చేసుకోవాలంటే అధ్యక్ష. ఇగో ఇది నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇగో ఈ కనపడుతున్నది ఏదైతే ఉందో ఇది హల్దీబాగ్ అంటారు అధ్యక్ష. ఇది హల్దీ రివర్ అధ్యక్ష. ఇది మనకు కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. ఇక్కడ దాకా ఉంటుంది అధ్యక్ష. ఇది ఇగో ఇది హల్దీ నది మీద హల్దీ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది అధ్యక్ష. కొప్పులపల్లి దగ్గర డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలో. ఇది నేషనల్ హైవే అధ్యక్ష. దీంట్లో ఈ బాగులో వేస్తే వీడికి వచ్చి పోయేటువంటి ఆస్కారం, ఇక్కడి నుంచి కింది పోయే ఆస్కారం. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా లిఫ్ట్ లేకుండా ఇగో ఈ కాలువ ద్వారా తీసుకుపోయి వేస్తే అధ్యక్ష, ఇక్కడ పడేస్తే ఆటోమేటిక్గా ₹1 ఖర్చు లేకుండా శాంతంగా నిజాం సాగర్కి వెళ్ళిపోతాయి అధ్యక్ష. నిజాం సాగర్ పోవడమే కాదు అధ్యక్ష, ఇవాళ ఎస్ఆర్ఎస్పి గురించి ఏర్పడిన దుస్థితిలో నిజాం సాగర్ నీళ్ళు పోయినాయి అంటే ఆటోమేటిక్గానే మంజీరా నది ద్వారా ₹1 ఖర్చు లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్ళు వెళ్ళిపోతాయి అధ్యక్ష. ఇది మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది మేము చేసిన రీడిజైనింగ్ అధ్యక్ష. మహారాష్ట్ర కట్టిన బ్యారేజీల వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల వట్టిపోతున్నటువంటి ఎస్ఆర్ఎస్పిని కాపాడుకోవాలి, ఆరిపోయినటువంటి నిజాం సాగర్ను మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇది ఓన్లీ పాత ప్రాణితకు చేయలే అధ్యక్ష. మొత్తం కాళేశ్వరంలో ఇక్కడ లేసే నీళ్లు, ఈ బ్యారేజ్ నుంచి లేసే నీళ్లు అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఇక్కడి నుంచి లేసే నీళ్లు ఇగో ఈ విధంగా తిరుగుతాయి అధ్యక్ష. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉత్తర తెలంగాణ మొత్తం సజీవంగా ఉండేటట్టు, అక్కడ వ్యవసాయం కలకలలాడేటట్టు, ఆ జిల్లాలకు ఎట్టి పరిస్థితులలో అద్భుతమైనటువంటి పని ఉండేటట్టు జరిగేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఒకసారి ఎంఎండికి వచ్చిందంటే వరంగల్ జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు తీసిపోదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే 6 లక్షల పైచిలిక ఎకరాలు దేవాదుల నుంచి వస్తూ ఉంది. అదేవిధంగా మిడ్మానేర్ డ్యాము నీళ్ళు వస్తే మిడ్మానేర్ 25 టీఎంసీల అధ్యక్ష, లోయర్ మానేర్ 25 టీఎంసీల అధ్యక్ష. ఈ 50 టీఎంసీలలో కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్కం ఎల్ఎండి కింద ఓన్లీ 1 lakh ఎకర్సే ఉంది అధ్యక్ష. అంటే 10 టీఎంసీ మాత్రమే పోతుంది. మిగిలిన 40 టీఎంసీలు ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా వాడుకోవడానికి వరంగల్ జిల్లాకు సంపూర్ణంగా ఉంటుంది. వరంగల్ ఈరోజు వట్టిపోయినటువంటి వరంగల్ రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్రహ్మాండమైన సస్యశ్యామల జిల్లా అవుతుంది. కాళేశ్వరం పథకంతోనే అందరికన్నా ముందు ఫలితం పొందేటువంటి జిల్లా వరంగల్ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ఒక్కసారి ఎంఎండి ప్రాజెక్ట్ పని అయిపోయింది అధ్యక్ష. ఈ టన్నల్స్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. కాళేశ్వరం లింకు కాకపోయినా కడెంలో కనుక మనకు మంచి వర్షాలు వచ్చి ఎల్లంపల్లి మంచిగా నిండితే ఎల్లంపల్లి నుంచి ఆపరేట్ చేసుకుని ఎంఎండి నింపుకున్న వరంగల్కి బట్టుకు మెదక్ జిల్లా కొంచెం ఆలస్యంగా నీళ్ళు వచ్చినా వరంగల్కి మాత్రం ఇమ్మీడియట్ బెనిఫిట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. నాకున్న పరిజ్ఞానం మేరకు 2017లో మిడ్మానేర్ పూర్తిగా నింపుకొని బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా మొత్తం 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా పారే పరిస్థితి. ఇటు దేవాదుల కంప్లీట్ చేసుకొని
ఇటు మిడ్ మానేర్ కనెక్షన్ వస్తే వరంగల్ కరీంనగర్ చాలా అద్భుతంగా తయారయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్పాను, ఇంకా చాలా కథ ఉంది, ఎన్ని చెప్పానో అర్థం కాని పరిస్థితి. అధ్యక్ష నేను 96, 97 ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న అధ్యక్ష. నాకు తెలియపో ఆ రహస్యం. ఆ రోజున ఒక స్కీమ్ శాంక్షన్ చేసుకొని మేము 98, 97లో ఇనాగ్రేట్ చేసుకున్నాం. లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్. ఒక ఎండాకాలం వచ్చింది. అప్పుడు మారుతి గారు అని చెప్పి వారు మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ నాకు నీళ్లు తక్కువ పడితేమో ఎండాకాలం అనేటువంటి నా నియోజకవర్గం కాబట్టి నేను ఆ మారుతి గారికి ఫోన్ చేసిన అధ్యక్ష. అయ్యా సిఈ గారు కొంచెం నీళ్ళు ఎక్కువ వదలని దయచేసి లోయర్ మానేలోకి నీళ్ళు వస్తే మాకు ఇబ్బంది కాకుండా ఉంటుందని ఫోన్ చేసిన. క్షమించాలి సార్, నేను తొందరగా నింపలేను, వదిలినా తొందరగా నింపలేను అన్నారు. ఎందుకు నింపలేరు మారుతి గారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఒరిజినల్ డిజైన్ ఆఫ్ కాకతీయ మెయిన్ కెనాల్ 9000 క్యూసెక్స్ 8000 క్యూసెక్స్ పెట్టినాము. కానీ దాని చరిత్రలో, ఆ కాలువ చరిత్రలో ఎన్నడూ కూడా 3-3.5 వేల క్యూసెక్కులు కంటే ఎక్కువ పారలే అధ్యక్ష. కడియం సిఆర్ గారు సాక్షి. నేను కడియం సిఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, నేను టీఆర్ఎస్ ఏక ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే సభలో చందులాల్ గారు కూర్చున్న కాడ నుంచి గొడవ చేసిన అధ్యక్షుని చేస్తే శ్రీహరి గారు నాకు సమాధానం చెప్పి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు కొంత సిమెంట్ లైనింగ్ చేయించారు అధ్యక్ష. ఆయన కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రికి చెప్పి ఇది ఇష్యూ ఉంది, వాస్తవం, మా జిల్లా కూడా వరంగల్ కూడా ఉందని చెప్పి కొంత ప్రయత్నం చేసి కొంత లైనింగ్ చేసినారు. అయినా ఆ కాలువ సామర్థ్యం ఏనాడు కూడా 4000-5000 మించి సామర్థ్యం లేదు అధ్యక్ష. దాన్ని ఈరోజు ఈ నీళ్లు వచ్చేలోపు వరంగల్ జిల్లాకు నీళ్లు రావనంటే ఖచ్చితంగా డౌన్ ద లైన్ ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కానీ, ఎగువన ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కాకతీయ కాలువ కానీ సంపూర్ణంగా 8000-9000 సామర్థ్యానికి వస్తేనే వరంగల్ నీళ్ళు పోగలుగుతాయి అధ్యక్ష. వాటిని ఇంజనీర్లను పిలిపించినాం, అడిగినాం ఏమయ్యా నీళ్ళు ఎందుకు పోవంటే, సార్ స్ట్రక్చర్స్ తప్పు కట్టినారు, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు సమైక్య రాష్ట్రంలో, డబ్బులు ఇస్తే మేము సరి చేస్తాం సార్ అంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే అధ్యక్ష 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అగమేఘాల మీద వార్ఫూట్లో వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం. ఎవరు పోయినా సరే ఎబో ఎల్ఎండి కానీ బిలో ఎల్ఎండి కానీ, మొన్న తమరు కూడా ఉన్నారు అధ్యక్ష నాతో పాటు, వరంగల్లో సీతారాం నాయక్ గారు కూతురు కొడుకు పెళ్లి పోయినప్పుడు నేను ఇంజనీర్లను పిలిచి ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయని తమరి సమక్షంలో అడిగిన కూడా అధ్యక్ష. ఈ విధంగా ఆ కాలువను కూడా 8000 సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో అది మూలుగుతూ మొక్కుతూ 3,500-4,000 ఉంటే ఈ నీళ్లు వచ్చే వరకు ప్రణాళిక తెచ్చే వేళలో ఎక్కడ దీని ప్రస్తావన లేదు అధ్యక్ష. ఆ చర్చే లేదు, ఎందుకంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళు ఇచ్చే సద్బుద్ధే లేదు. ఇటువంటి విస్మరించిన వాటిని అన్నింటినీ మేము తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రజలు ఎక్కడ పోయినా నీళ్ళు అడుగుతున్నారు కాబట్టి నీళ్లు అందించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావాలని చెప్తే దానికి ఈ విధమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా సరే, ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 100% మా ప్రస్థానం కొనసాగుతుంది అధ్యక్ష. ఇది ఎవరు ఆపలేరు. ఆపుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్గా ఇంకా చాలా విషయాల్ని ఆఫ్టర్ లంచ్ కూడా మనం కూర్చున్నప్పుడు అన్ని విషయాలు ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎందుకంటే స్కిల్ తమరు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి అవి అట్లే ఉంటాయి. సాదృశ్యంగా కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అయితే అధ్యక్ష అల్టిమేట్గా మేము మా మేనిఫెస్టోలో చెప్పింది కానీ, తెలంగాణ ప్రజలు కోరుతున్నది కానీ 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్ళు రావాలి, ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీరుతాం అధ్యక్ష.